సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మరోసారి మాటల యుద్దం సాగుతోంది. రాజకీయ ఆరోపణలతో పాటు డ్రగ్స్ కేంద్రంగా హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారు. కేటీఆర్ ది గంజాయి బ్యాచ్ అన్న రేవంత్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పారు. సీఎం రేవంత్ మాటలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కేటీఆర్. డ్రగ్స్ పై ఆధారాలు లేకుండా మాట్లాడితే మాత్రం కోర్టుకు ఈడుస్తానని వార్నింగ్ ఇచ్చారు. పబ్బులు క్లబ్బుల కల్చర్ తోనే రేవంత్ రెడ్డి ఎదిగారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై అనాలిసిస్ చూద్దాం. భరత్, అంటే చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చినట్టున్నారు కేటీఆర్ కూడా. నిజంగానే చాలా సీరియస్ గా తీసుకుంటారు ఈ విషయాన్ని, ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటారని డైరెక్ట్ గానే సీఎం అలిగేషన్స్ చేస్తున్నారు ఆయనపై. అంటే రేవంత్ రెడ్డి ఏంటంటే తెలివిగా ఆయన దీన్ని ఆఫ్ ది రికార్డ్ లో ఆన్ మాట్లాడారు, చిట్ చాట్ లో మాట్లాడారు. ఆన్ కెమెరా చెప్పకుండా దాని మీద చర్చ జరిగేలా చేశారు. ఆయన ఏం చేస్తున్నారంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతిసారి జర్నలిస్టులతో చిట్ చాట్ చేస్తున్నారు. ఢిల్లీలో కొంచెం తక్కువ ఉంటారు, 10-15 మంది వరకు ఉంటారు అండి, ప్రతి ఛానల్కో పేపర్కో ఒకళ్ళు. ఇక్కడ చిట్ చాట్ పెడితే చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి అక్కడ ఢిల్లీలో సీఎం అధికారిక నివాసంలో ప్రతిసారి వెళ్ళినప్పుడు చిట్ చాట్ పెట్టి మాట్లాడుతున్నారు. మాట్లాడిన సందర్భంగా నిన్న రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కేటీఆర్ ను బిలో ది బెల్ట్ కొట్టినట్టని నేను అనుకుంటాను. దానికి అంతే స్ట్రాంగ్ గా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ యూజ్ చేసిన పదజాలం కూడా కరెక్ట్ కాదు, అవులేగా ఇవన్నీ ఆయన యూజ్ సీఎంని. బట్ ఈయన హౌలేగా అని ఇవాళ అంటే యూజ్ చేసిన పదజాలం నేను చూశాను. సీఎం అన్నారు, కానీ సీఎం నిన్న అన్నది ఇప్పుడు దీనిలో ఎవరు తప్పు ఉందని మనం అంటాం. ఈయన తప్ప ఆయన తప్ప, కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఒకళ్ళనోళ్ళు ఆ విధంగా తిట్టుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు, కేదార్ దుబాయ్లో ఒక అతను చనిపోయాడు, కేదార్ అని. ఆ చనిపోయిన దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. కేదార్ కేటీఆర్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, డ్రగ్స్ మందు గెలవడం వల్ల ఆయన చనిపోయాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు. దానికి ఖమ్మంలో కేటీఆర్ స్పందించి ఆయన చాలా ఇంకా తీవ్రంగా ఆయన రెస్పాండ్ అయ్యారు. సో ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో అసలు ఇష్యూస్ పక్కన పెడుతున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు బయటకు వచ్చిన ఇష్యూస్ ఏంది చూడండి, ఫోన్ ట్యాపింగ్, లేకపోతే ఇది అంటే కవితకు సంబంధించిన వివాదం, మొన్న మల్లన్న కవిత కామెంట్స్, అంటే డెవలప్మెంట్ ఇష్యూస్ ఏవి చర్చకు రావట్లే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఇష్యూస్ చర్చకు రావట్లే. రాజకీయ నాయకులు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఏదైనా పరిస్థితి లేదనుకోండి, ఇష్యూస్ డైవర్ట్ అన్నది జరుగుతుంది, డైవర్ట్ పాలిటిక్స్. సో ఈ కామెంట్ ఏం కొత్త కాదు. డ్రగ్స్ మీద కేటీఆర్ కు ఛాలెంజ్ విసరడం అన్నది కొత్త కాదు. ఆయన కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఛాలెంజ్ విసిరారు, వైట్ ఛాలెంజ్. నేను చర్చ జరుపుదాం, మీరు చర్చ జరుపుదాం రండి అన్నప్పుడు కేటీఆర్ రెడీ, కానీ రాహుల్ గాంధీ కూడా రావాలి అని ఆయన అన్నారు. అప్పుడు వైట్ ఛాలెంజ్ నేను నీతో కాదు రాహుల్ గాంధీతో తీసుకుంటా, రాహుల్ గాంధీ ఇస్తే నేను కూడా డిఎన్ఏ శాంపుల్ ఇస్తా. డిఎన్ఏ అంటే హెయిర్, ఈ వెంట్రుక శాంపుల్ ఇస్తే కనుక డ్రగ్ తీసుకున్నారో లేదో తెలిసిపోద్ది. దానికి నేను రెడీ, బట్ నువ్వు కాదు, నీ స్థాయి కాదు అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రావాలని ఆయన ఛాలెంజ్ చేశారు. అంటే రాహుల్ గాంధీ తీసుకుంటాడో ఆయన అన్నారు. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దానికి దూరంగా ఉండండి, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడు ఈయన, చిట్ చాట్లు పెట్టి. సో అట్లా అంటే ఇప్పుడు కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, నో డౌట్. ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ లో కూడా చాలా వరకు ఏమంటారంటే చాలా సోషల్ మీడియా వాటిలో కొన్ని మెయిన్ శాటిలైట్ ఛానల్స్ కూడా తమ్ము పెట్టి ఆ హీరోయిన్లు ఈ హీరోయిన్లు అది ఇదని ఫోటో పెట్టి జరిగారు. నిజంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఆయన అన్నందుకు కేటీఆర్ కూడా ఒక సందర్భంలో అసెంబ్లీలో చిట్ చాట్ చేస్తూ రేవంత్ రెడ్డి దూకిన గోడలేందో మనకు తెలియదా, ఆయన చూసిన తారలు రేఖలు వాణిలు ఎవరో మనకు తెలియదా, ఇట్లా కేటీఆర్ చిట్ చాట్ పెట్టారు. అంటే చిట్ చాట్లకు చిట్ చాట్ కౌంటర్, డైరెక్ట్ గా మాట్లాడితే పరువు నష్టం దావా వేసేందుకు అవకాశం ఉంటుంది.
సో అందుకని రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసినప్పుడు మళ్ళీ కేటీఆర్ చిట్చాట్ చేసి ఈయన దుంకిన గోడలు మనకు తెలియదా, ఆయన రాత్రి 3 గంటలకు ఎక్కడికో పోతున్నాడు అంటే ఇవన్నీ ఏంటంటే బిలో ది బెల్ట్ కామెంట్స్. రాజకీయాల్లో ఎక్కడైతే కొట్టరాదో ఆ విధంగా వెళ్ళిపోతున్నాయి ఇద్దరి ఆరోపణలు ప్రత్యారోపణలు రెండు కూడా. సో మళ్ళా అంటే భాష అభ్యంతరకరంగా ఉంటుంది, ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళ మీద ఆరోపణలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. సో అదే ఇవాళ కేటీఆర్ కూడా దాని గురించే మాట్లాడాడు. నువ్వు పోలీసు, నువ్వే ముఖ్యమంత్రి కదా అంటే. ఇంకోటి ఆ మాట అన్నారు, విలన్లను లాస్ట్లో కదా అరెస్ట్ చేసేదని. అంటే విలన్లు అంటే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాస్ట్లో కదా అరెస్ట్ చేసేది అని చెప్పి, అంటే ఇంకా అరెస్టు మిగిలి ఉందని రేవంత్ రెడ్డిని సంకేతం ఇచ్చాడు. దాని మీద వీళ్ళు ఈయన లైవ్ డిటెక్టర్ పరీక్షకు వస్తావా, నువ్వు ఏసీబీ కేసు ఉంది కదా, నీ ఏసీబీ కేసు నా కేసు ఫార్ములా 1 కేసు రెండింటి మీద ప్రమాణం చేద్దారా అని ఆయన సవాలు ఇస్తున్న పరిస్థితి. సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు చిట్ చాట్ చేస్తే అదే కెమెరాలో మాట్లాడాడు అనుకోండి పరువు నష్టం దావా వేయచ్చు. చిట్ చాట్లో మాట్లాడితే ఏంది ప్రూఫ్ ఏముంది, నేనేం చెప్పలేదని కూడా ఖండించవచ్చు కదా. సో అదొక స్ట్రాటజీ అని మనం అనుకోవచ్చు. మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు, సో ఏంటి పాలిటిక్స్ ఈ విధంగా అగ్లీ టర్న్ తీసుకుంటున్నాయి మీ రెండు పార్టీల మధ్య, రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య? మీరు ఒకసారి నిన్న ఢిల్లీలో చిట్ చాట్ పేరుతోటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తే కనుక, డ్రగ్స్ తీసుకున్నారు ఎవరో కేదార్ తోటి అని చెప్పి, ఆయన చనిపోయినాడని, రికార్డ్స్ ఉన్నాయని, లేకపోతే చాలా గంజాయి బ్యాచ్ అని ఏందేందో మాట్లాడారు. ఇవాళ కూడా మహబూబ్ నగర్ లో ఒక మీటింగ్, నాగర్ కర్నూలు అనుకుంటాను, మాట్లాడుతూ కూడా కేసీఆర్ గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. లేకపోతే కేసీఆర్ పిల్లలు పెట్రోల్ పోసుకొని తగలబడిన అట్లాంటి మాట్లాడినట్టున్నారు. బహుశా నేనేమంటున్నంటే, ఇది చాలా సార్లు గతంలో వారు మూసీ పర్యటనకు పోయినప్పుడు కూడా నల్గొండ దగ్గర, భువనగిరి దగ్గర అనుకుంటాను, కొన్ని కామెంట్స్ కేసీఆర్ గారి మీద చేశారు. నేనేమంటున్నంటే, కేసీఆర్ గారు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని చూశారు, ప్రతిపక్షాన్ని చూశారు, ఉద్యమం చేశారు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించారు, ప్రభుత్వాన్ని నడిపారు. 4-5 దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నటువంటి ఒక నాయకుడు. వారి ముందు మీరు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కాదు, బట్ మీ ఎక్స్పీరియన్స్ గా వ్యవహారం తక్కువ, వారికి వయసుకు గౌరవం ఇవ్వాల, వ్యవహారానికి గౌరవం ఇవ్వాలా, వారిని ఎటుపడితే మాట్లాడి, ఇప్పుడు వ్యక్తిత్వ హననం చేసి రెచ్చగొట్టేటట్లు మాట్లాడి ఎక్కడో దగ్గర, ఇప్పుడు మీరు రాజకీయంగా మీరు గతంలో బాగా పని చేయలేదు, లేకపోతే అవినీతి చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఇవి వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడతాం, వివాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఛాలెంజ్లు జరుగుతుంటాయి. కానీ వై గోయింగ్ టు పర్సనల్? డ్రగ్స్ వాడుతున్నారనే మాట అనేది అత్యంత ఏమంటారు, ఇబ్బందికరమైనటువంటి ఒక వ్యాఖ్య. మీరు కఠినంగా మాట్లాడండి, పరుషంగా మాట్లాడద్దు. మనోభావాలు దెబ్బే విధంగా, బాధపడే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా, కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సమాజం కూడా ఇబ్బంది పడే విధంగా, పల్చన చేసే విధంగా మాట్లాడుకోవడం అనేది ఎవరికి సరిగా, ఇట్స్ నాట్ కరెక్ట్. కాకపోతే అటువంటి పరిస్థితికి నెట్టవేయబడితే ఎట్లా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, అధికార పక్షంలోకి వచ్చారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. ఒక మంచి వాతావరణం ప్రివేల్ అయ్యే విధంగా మనందరం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దాంట్లో ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేశారు లాస్ట్ టైం, వైట్ ఛాలెంజ్ అని చెప్పి. అవును, ఇప్పుడు కేటీఆర్ మీద ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి కదా, సో ఆయన ఆ వైట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఇచ్చేస్తే అయిపోతాయి కదా, హెయిర్ ఇచ్చేసి అంతా కూడా అయిపోతుంది కదా స్పెక్యులేషన్. ఏమంటున్నా అంటే, ఆయన ఒక మాట అన్నారు, ఎందుకంటే కేటీఆర్ నేను సిగరెట్ కూడా దాగను, నన్ను అనవసరంగా ఈ విధంగా అవసరం లేదండి. నాకు అర్థం కావట్లే, ఈజ్ ఇట్ ఎ పాయింట్ ఆఫ్ కంటెన్షన్? నాకు అదేమైనా ప్రూవ్ చేసుకోవాలన్నా? నేను సిగరెట్ వారు ఇన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి చెప్పారు, వాస్తవంగా ఆయన సిగరెట్ తాగడు. అట్లాంటిది మీరు డ్రగ్స్ గిక్స్ అని మరి పోతే వాళ్ళ కుటుంబాలు కానీ మిగతా వాళ్ళు ఎంత బాధపడతారండి? అనవసర విషయాలు అవి చర్చన అసలు? రాజకీయ నాయకులుగా, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళలాగా, ప్రజా ప్రతినిధులుగా ఏం మాట్లాడాలి? మీరు ఇంతకుముందు అన్నారు డైవర్షన్ టాక్టిక్స్ అయిపోతున్నాయి. ఏదన్నా అంశం మీద ప్రజల్లో అసంతృప్తి మొదలవుతోంది
లేకపోతే ఒక అర్థవంతమైన చర్చ జరిగితే అధికార పక్షానికి నష్టం జరుగుతున్నటువంటి ప్రతిసారి కూడా ఏదో కొత్త వివాదం ప్రజలలో చేయడము, ఒకటి సృష్టించడము, దాని మీద 2-3 రోజులు మీడియా చర్చ, మనం చర్చ, పేపర్లు, ఫ్రంట్ లైన్లు, యూట్యూబ్ ఛానల్స్, హడావుడి స్టేట్మెంట్లు. ఇదండి నాకు అర్థం కాదు. రేపు పొద్దున మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నారు. దగ్గర 18 నుంచి 20 నెలల సమయం పూర్తయిపోయింది, మీ యొక్క పాలన పూర్తయిపోయింది. దాని మీద చర్చ చేద్దాం. అంతేగాని ప్రశాంత్ రెడ్డి గారు ఒక విమర్శ చేస్తే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ దేవేంద్ర రెడ్డి నాయకులంతా వారి ఇంటి మీదకి పోయి దాడి చేస్తారు. మైనంపల్లి హనుమంతరావు గారు దేవేందర్ రెడ్డి మీదే దాడి చేసినట్టున్నారు. ఏమండి, దేవేందర్ రెడ్డి మీదే దాడి చేశారు, చొక్కా చించుకొని కొట్టారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి అది ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన విజువల్ అయితే దొరకలే, కానీ దేవేందర్ రెడ్డి నంగి దేవేందర్ రెడ్డి కొట్టిన విజువల్ అయితే ఉంది. అట్లా కాదండి, వాద ప్రతివాదం వేరుంటది, విమర్శ వేరుంటది. ప్రశాంత్ రెడ్డి గారు ఇంటికి పోవడానికి నీకు కూడా ఎక్కించింది ఫస్ట్ నాకు. ఇంటికి పోయినారా ఏం జరిగిందో తెలియదు, కానీ దేవేందర్ రెడ్డి మీద దాడి చేసిన విజువల్ అయితే నేను చూసాను. మన భరత్ గారు మల్కాజ్గిరిలో 2 రోజుల క్రితం మా శాసనసభ్యుడు రాజశేఖర రెడ్డి గారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లను చూడకుండా కూడా వాళ్ళ మీద దాడి చేశారు. పెద్ద లొల్లి, పంచాయతీ. ఓడిపోయిన అభ్యర్థికి ఏం పనండి అక్కడ? మీరు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉండకూడదు, వచ్చారు, లొల్లి చేశారు, పోయారు. మళ్ళీ దానికి ఒక కార్పొరేటర్ తిడితే, మేము మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే మెదక్ శాసనసభ్యుడు రోహిత్ అంటే ఆయన, వాళ్ళ నాన్నగారు వీళ్ళంతా పోయి మల్కాజ్గిరిలో పెద్ద కాన్వాయిలు జనాలను వేసుకొని పోలీస్ ఆఫీసర్లను పిలిచి అసభ్యంగా మాట్లాడి, నేనేమంటున్నా, ఇది సంస్కృతి. ఈ రకంగా మనం ఉండాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఒక శాసనసభ్యుడు చెక్కులు పంపిస్తుంది. ఇప్పుడు సికింద్రాబాద్ లో మన పద్మారావు గౌడ్ గారు చెక్కులు పంచుతా ఉన్నారు. శాసనసభ్యుడిగా వారి యొక్క విధి. ఓడిపోయిన అభ్యర్థికి ఏం పని అండి అక్కడ? మీ టైంలో కూడా జరిగింది కదా ఇది, నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పేరుతో మీ టైంలో కూడా ఇది జరిగింది కదా. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన పార్టీ కోసం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయి ఉంటే అక్కడ పార్టీ పని చేసుకుంటాడు తప్పితే అధికార సభలలో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి లేనిపోని పంచాయతీ ఇవంతా ఎందుకు? ఇవి ఏమైతుందంటే ఒక వాతావరణాన్ని కలుషితం చేసి, గెలిచిన చోట కూడా మా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టి, వాళ్ళు ఏదైనా విమర్శలు చేస్తే ఇష్టారీతిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నటువంటి భాష మీరు వింటున్నారా? ఏ రకమైన భాష మనం మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు జగదీశ్వర రెడ్డి గారు మొన్న ఇప్పుడు తుంగతుర్తి పర్యటన అయింది ముఖ్యమంత్రి గారిది. దానికి ముందు దాని తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పలానా దగ్గరకు వస్తున్నారంటే ఆ ప్రాంత మాజీ శాసనసభ్యులు, ముఖ్య నాయకులు మా ప్రాంతానికి వస్తున్నారు కదా, మరి మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినారా, చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాట్లాడతారు. దానికి మళ్ళీ ఇష్టారీతిన మాట్లాడడం. నేను ఐఎమ్ నాట్ ఇప్పుడు మీరు కొంత భాష తప్పుతున్నారు, భావం తప్పుతున్నారంటే రెచ్చగొట్టి మాట్లాడి ఒక కార్నర్ కి పుష్ చేసి మళ్ళీ వారే ఇవన్నీ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు అందరూ కూడా కొద్దిగా ఒక పద్ధతిగా, బాధ్యతాయుతంగా, కొద్దిగా రెస్టారెంట్ మెయింటైన్ చేసి, సంయమనం మెయింటైన్ చేసి, భాష భావం అన్ని కరెక్ట్ గా చూసుకుంటే ఇబ్బంది ఉండదు. మీరు మాట్లాడే పరిస్థితి కల్పించకండి. ఇప్పుడు నిన్న గంజాయి బ్యాచ్ అనే మాట మాట్లాడితే ఎవరండి గంజాయి బ్యాచ్? డ్రగ్స్ అని మాట్లాడితే ఎవరండి డ్రగ్స్? నాకు అర్థం కాదు. మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా బేస్లెస్ అలిగేషన్స్ చేసి జాతీయ స్థాయిలో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసోసియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఇక స్పందించకుండా ఎట్లుంటారండి? ఉతానే కూర్చుంటారా? మీరు ఇంతకుముందు అన్నారు ఆ ఇంట్లో ఫర్నిచర్ దాడి చేసిన విజువల్ రాలే కానీ ఆ దేవేంద్ర రెడ్డి అంటే ఆయనకు దాడి చేసిన విజువల్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ మంత్రి గారు, శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు ఓ విషయంలో మీరు మాట్లాడితే మీ భావం కాకపోతే మీరు అదే బాల్కొండ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో పోయి మాట్లాడండి, ప్రెస్ లో తీవ్రంగా చెప్పండి, కఠినంగా చెప్పండి. ఒకసారి మనతో పాటు కాబోయే డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. ఎందుకు నిన్న రేవంత్ రెడ్డి అంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ మీద? వాస్తవంగా గంజాయి బ్యాచ్ అని అట్లా. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు అందరికి, పార్టిసిపెంట్స్ అందరికి నమస్కారం. ముఖ్యమంత్రి గారు వాస్తవంగా తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దోపిడీ, ఆ దోపిడీ అనేది ఇంకెన్ని సంవత్సరాలు తిట్టినా వాళ్ళను మరి ఆ ఆవేదన మా కడుపు నుంచి పోయే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అప్పులలో ముంచేసి అన్ని రంగాల్ని మరి అధోగతి పట్టించి మరి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన కుటుంబాన్ని గాని, ఆ కుటుంబ సభ్యుల్ని గాని మరి తిట్లు కాదు ఇంకేం చేసినా దానికి ఏ శిక్షకైనా వాళ్ళు అది ఏ శిక్ష వేసినా కానీ తక్కువే వాళ్ళకు. ఓకే,
అంటే అట్లా కాదు, అట్లా తిట్టద్దు కదా. మీరు రాష్ట్రాన్ని దోపిడీ చేశారు లేకపోతే మానసిక స్థితి అర్థమవుతుంది కదా మీకు. గంజాయి బ్యాచ్ లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్ తీసుకుంటే గనక టెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే. భరత్ గారు, సమైక్య రాష్ట్రంలో మనం గంజాయి డ్రగ్స్ అనే విషయాలు వినలే. వాళ్ళ అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్బులు దాదాపు వైన్ షాపులు అంటే ఇప్పుడు ఈ గంజాయి డ్రగ్స్ కల్చర్ అనేది 2014 వరకు లేదు, పబ్బులు ఇవన్నీ. ఇప్పుడు యూత్ ఇప్పుడు ఈ 10 ఏళ్ళుగా వచ్చింది కదా, అట్రాక్ట్ అవుతుంది. మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు చాలా తక్కువ యువత భవిష్యత్తు ఏంటిదని ఆలోచించి ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద లేదా? తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో మరి కంటే వైన్ షాపుల కంటే 2 చేసారు, బార్ షాపులు 2 రెట్లు పెరిగినాయి. అదేవిధంగా బెల్ట్ షాపులు అయితే ఇక దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి కిరాణా కొట్లో కూడా మరి ఇవి మన లిక్కర్ అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. గంజాయి ఎక్కడంటే అక్కడ గంజాయి ఇప్పుడు 8th క్లాస్ పిల్లలు గంజాయి వాడే పరిస్థితి సంస్కృతి తెలంగాణలో వచ్చిందంటే అది వారి నిర్లక్ష్యము, వారి నిర్లక్ష్యం, అదేవిధంగా వారు అవలంబించిన మరి తప్పుడు విధానాలు. ఆ రోజు అకౌంట్ సబర్వాల్ గారు దాని మీద స్ట్రిక్ట్ గా పనిచేసుకుంటూ పోతున్న వ్యక్తిని రాత్రి వారిని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసి మరి ఒక సరే అది ఓకే, బట్ ఆయన గంజాయి బ్యాచ్ అని ఎట్లా అంటారు? గంజాయి బ్యాచ్ డ్రగ్స్ తీసుకుంటారు, ఆయన స్వయంగా విమర్శించడం వేరు. ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగుతున్నట్టు ఎవరు నమ్మరండి. వారి హయాంలో విచ్చలవిడిగా పబ్బులు, వైన్ షాపులు, బార్లు, అదేవిధంగా డ్రగ్స్, మరి నైజీరియన్స్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ని క్యాపిటల్ అంటే మన డ్రగ్స్ గంజాయి క్యాపిటల్ గా మార్చి పడేస్తుంటే వీళ్ళు ఏం చేసినట్టు? వీరి వ్యవస్థ, వీరి పాలనా వ్యవస్థలో మరి పోలీస్ యంత్రాంగం గాని మరి వాళ్ళు ఏది చెప్తే అది విన్న పరిస్థితి మనం చూసినాం. పోలీస్ జూలం ప్రజల మీద చూపించారు కానీ ఇలాంటి నేరాల మీద గాని ఈ మన ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద గాని దృష్టి పెట్టకపోవడం వాళ్ళ నిర్లక్ష్యం కాదా? అది వారి బాధ్యత కాదా? మరి ఈ రోజు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు యువతను దృష్టిలో పెట్టుకొని యువత మొత్తం వాళ్ళ లక్ష్యాలని పక్కన పెట్టేసి మొత్తం కుటుంబాల మీద భారమై ఈ రోజు వాళ్ళు డ్రగ్స్ కి గంజాయికి అడిక్ట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి తెలంగాణలో కనబడతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గంజాయి కన్జ్యూమ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి తప్పకుండా వారిని కాబట్టి ఇంకెవరిని అంటాం? వారు ఇప్పుడు అశోకుడు చెప్పినప్పుడు అశోకుని తలుచుకున్నారు. వారి హయాంలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికినాయి కాబట్టి అట్లా అనలేదు కదా మీరు. వారి హయాంలో డ్రగ్స్ విచ్చలవిడిగా యూజ్ చేయడం అన్న వేరు, ఆయన యూజ్ చేస్తున్నాడు అనడం వేరు కదా. ఏదేమైనా లిక్కర్ కి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు అయితే డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గారే. ఇక అట్లా అనడం కరెక్ట్ కాదేమో. భరత్ గారు చెప్పండి. ఇది సరైన పద్ధతిలో చర్చ జరుగుతలేదు. బీయింగ్ ఏమంటారు, ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు రేపు పొద్దున డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు రామచంద్ర నాయక్ గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు అర్థం ఏం మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా? డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అండి. వెరీ అన్ఫార్చునేట్ ఇట్లా మాటలు మాట్లాడడం అనేది. నేను కూడా అనొచ్చు కదా ఇప్పుడు మిమ్మల్ని, లేదా మీ నాయకుడు అనొచ్చు కదా. బ్రాండ్ అంబాసిడర్ అంటే జరిగినాయి చెప్తున్నా. డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అంటే కరెక్ట్ కాదు. రామచంద్ర నాయక్ గారు, డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అంటే కరెక్ట్ కాదు. డిప్యూటీ స్పీకర్ వుడ్ బి. ఐఎమ్ సారీ. ఏంటండి ఏం లాంగ్వేజ్ అది? సారీ. మనము చర్చల్లో వచ్చేది పద్ధతిగా మాట్లాడుకోవడానికి కానీ మీరు ఎంత మాట పడితే అంత మాట్లాడతారండి. ఇప్పుడు ఖండిస్తే అది మీకు మార్కులు రావచ్చు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మార్కులు ఏం కావాలండి? తెలంగాణ ప్రజానికం పక్షాన మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రజలు మాట్లాడతానే ఏమన్నా ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, గౌరవం పోగొట్టుకోవద్దు, తెలంగాణ పోగొట్టుకోవద్దు, స్థాయి తగ్గించుకొని డిప్యూటీ స్పీకర్. ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. నేను వచ్చింది అక్సెప్టబుల్. అదేం అది మీరు అసలు వేయలేట. అదేంటంటే అది నాకు మీరు ఒక డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు రేపు పొద్దున. డిప్యూటీ స్పీకర్ మాట్లాడతాం. జరిగింది మాట్లాడుతున్నాం, యథార్థం మాట్లాడుతున్నాం, వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఆ రోజు
టీసీసీ ఉన్నప్పుడు చేసిన ఛాలెంజ్ కి మరి కోర్టు స్టే వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. బ్లడ్ శాంపుల్ ఇవ్వచ్చు కదా. ఆ రోజు కేటీఆర్ గారు బ్లడ్ రామచంద్ర నాయక్ గారు ఒకటి రామచంద్ర నాయక్ గారు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు రెండు మాటలు అన్నారు. ఒకటి లిక్కర్ కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్, డ్రగ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అన్నది కరెక్ట్ కాదేమో. మీరు అంటే మీరున్న పదవి దృష్ట్యా అది కరెక్ట్ కాదేమో. ఇప్పుడు ఆన్ ది రికార్డ్ అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్, బట్ ఎందుకంటే మనం కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు మాట్లాడినివ్వండి, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినివ్వండి. తెలంగాణలో 14 ముందు 14 తర్వాత నేను సెన్సెస్ చెప్తున్నా, మీకు నెంబర్లతో సహా ఇస్తా నేను, వైన్ షాపులు బార్ షాపులు ఎన్ని పెరిగినాయి అనేది. అదేవిధంగా మీరు సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, రాజకీయ సంస్కృతి గాని, మాట్లాడే భాష తీరు గాని ఇదంతా కేసీఆర్ కుటుంబం అలవాటు చేసిందే కదా. ఇప్పుడు ఏం తప్పు మాట్లాడినా అని చెప్పేసి వాస్తవాలు మాట్లాడుతున్నాం. వారు ఆ రోజు సరిగా కంట్రోల్ చేసి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇంత మరి గ్రామీణ స్థాయిలో కూడా కన్జ్యూమ్ చేసే లిక్కర్ గాని, ఇప్పుడు 20-30 సంవత్సరాల పిల్లలు తాగి లివర్లు కిడ్నీలు పాడై మన పిచ్చోళ్ళే తిరుగుతున్నారండి. ఈ రోజు తెలంగాణలో ఒకరిగా వినండి, ఈ రోజు తెలంగాణలో కార్పొరేటర్ పనిచేసేవాడు రాజస్థాన్ వాడు, మాన్యువల్ పనిచేసేవాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ వాడు, మన తెలంగాణ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. వాడు మొత్తం లిక్కర్లకు అగ్రి. మీరు చెప్తున్న పాయింట్స్ తో అగ్రి. దేశంలో హైయెస్ట్ కన్జ్యూమింగ్ స్టేట్, ఆల్కహాల్ కన్జ్యూమింగ్ స్టేట్ తెలంగాణ అయింది. కానీ మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. మీరు దీన్ని తగ్గించేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒకటి. రెండవది నేను చెప్తున్నా, మీ దానిలోనే చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి నేను అభినందిస్తున్న డిఎన్ఏ పక్షాన మునుగోడు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న చోట రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీరు మొన్న మంత్రి పదవి ఇవ్వలేదు, అది వేరే సంగతి. బెల్ట్ షాపులు మొత్తం మునుగోడు నియోజకవర్గంలో రద్దు చేయించారు. నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, మిగతా ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి రామచంద్ర నాయక్ గారు ఎక్కువ ఈ డ్రింక్ దీనివల్ల చనిపోతుంది మీ సామాజిక వర్గానికి సంబంధించి, లంబాడీకి సంబంధించిన యువకులే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. చాలా తక్కువ ఆయుర్దాయం ఉంది తెలంగాణలో. లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించి తక్కువ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది. మీరు డాక్టర్ కాబట్టి చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి లాగా మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు చేయకూడదు? మిగతా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా, ప్లస్ మీ పార్టీ బెల్ట్ షాపులు ఆపేందుకు లేకపోతే లిక్కర్ కన్జ్యూమ్ ఆపేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంది? ఎక్సైజ్ టార్గెట్ పెరుగుతూనే ఉంది కదా, రేట్లు కూడా పెంచారు కదా. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ స్పెషల్ ఆఫీసర్లను కేటాయించి దానికి ఒక స్పెషల్ విభాగాన్ని మరి నియమించి దాని మీద పూర్తి స్థాయిలో మరి ఈ రోజు చాలా డ్రగ్స్ బయట నుంచి రాకుండా కంట్రోల్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ కన్జ్యూమ్ చేసే వాళ్ళకు కూడా డి అడిక్షన్ సెంటర్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా తెలంగాణలో మీరు అన్నట్టు బెల్ట్ షాపులు ఒకేసారి తగ్గిస్తే సైకోసిస్ డెవలప్ అయ్యి చాలా మంది ఆ విధంగా చనిపోయే పరిస్థితి ఉంది. గ్రాడ్యువల్ గా స్టెప్ వైజ్ గా తగ్గించాల్సిన అవసరం డెఫినెట్ గా ప్రభుత్వం మీద ఉంటది. దాని మీద మా ముఖ్యమంత్రి గారు కసరత్తు చేస్తా ఉన్నారు. కానీ ఈ సంస్కృతి మొదలైంది ఇప్పుడు కేవలం లిక్కర్ ఇన్కమ్ ఆదాయం మీదనే రాష్ట్రాన్ని అంటే పరిపాలనను సాగించే విధంగా మరి ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్ నమస్తే చెప్పండి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చూశారు చిట్చాట్లో, ఇవాళ కేటీఆర్ కామెంట్ చూస్తున్నారు. నేను లేట్ వచ్చిన ఇప్పుడు వచ్చిన మీరు అంటే దేని మీద లిక్కర్ వింటున్నా కానీ చెప్తున్నా. అంటే నేను రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు చిట్చాట్ లో కేటీఆర్ మీద. ఆయన డ్రగ్స్ వాడతాడు, కేదార్ తో సంబంధాలు ఉన్నాయి, గంజాయి బ్యాచ్ తో నేను మాట్లాడినా అని ఆయన అన్నారు. ఇవాళ కేటీఆర్ ఈ ముఖ్యమంత్రి హౌలా ముఖ్యమంత్రి ఇటువంటి వర్డ్స్ ఆయన యూజ్ చేశారు. ఎక్కడి వరకు నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు అది మాట్లాడారు, వారు బాధ్యతలో ఉన్నాడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. నీకు ఒకవేళ ఆధారం ఉంటే చర్యలు తీసుకో, తప్పు ఉంటే చర్యలు తీసుకో, అలాంటి చర్యలు. అంతేగాని ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆరోపణలు చేసినట్టు ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? మీరు బాధ్యతలో ఉన్నారు కదా,
బాధ్యతలో ఉన్నప్పుడు మీరు తప్పు జరిగితే అవి ఏమైనా ఆధారం దొరికితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ ఒట్టిగానే అధికారంలో ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడితే మళ్ళీ అవతలలో ఏం మాట్లాడాల పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరే చట్టాన్ని కాపాడుతున్న వాళ్ళు చట్ట ఉల్లంఘన మాటలు మాట్లాడి మీరు ఇప్పుడు ఏం చేసిండ్రు, మేము బెల్ట్ షాపులు బంద్ చేస్తామని మీరు ఎన్నికల ముందు చెప్పారు. ఒక బెల్ట్ షాప్ బంద్ చేసిందా? సరే, ఒక స్పెసిఫిక్ గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, బెల్ట్ షాపులు బంద్ చేసిందా? బెల్ట్ షాప్ బంద్ చేయకపోను బ్రహ్మాండమైన రేట్లు పెంచి చీప్ లిక్కర్ ను ఇంకా గ్రామానికి మంచిగా పాటలు ఎట్లా పోతున్నాయో షాపులలో అట్లా పోతున్నాయి మున్పట్లాగా. ఏం అచీవ్మెంట్ చేసిందని మీరు అందరికి రాయిపించి ఎట్లా రెవెన్యూ రావాలి, ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అనే దాని మీద మీరు ఇవన్నీ చేసుకుంటూ ఇలా ఉట్టిగానే ఫుజులుగా మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా మాట్లాడితే ఏం లాభం ఉంటుంది చెప్పండి? సరే, నేను కేటీఆర్ గారు మాట్లాడింది సమర్థిస్తలేదు, ముఖ్యమంత్రి గారిని అట్లా మాట్లాడండి. కానీ ముందు మీరు బాధ్యతలు ఉన్న వ్యక్తి బాధ్యత రహితంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కూడా అట్లా మాట్లాడదు. కానీ అట్లా మాట్లాడితే మరి అవతలలో ఏం మాట్లాడాలి? ఇప్పుడు మీరు అనేక అంశాల మీద మీరు ఈ ఇది ల్యాండ్స్ మీద కేటీఆర్ అరెస్ట్ చేస్తాం అదే అని ఎన్నో చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ ఆరోపణలు చేసి 2 నెలలు చేసి ఒకదాని మీద మీరు చర్య తీసుకునేలేదు. పుట్టిగానే మీరు నువ్వు కొట్టినట్టు నా వాళ్ళని తిట్టినట్టు అన్నట్టు మాట్లాడుకుంటూ పోయి ఈ లూజ్ టాక్ చేయడం వల్ల పబ్లిక్ లో ప్రభుత్వ రాజకీయ నాయకులు అంటే చులకనైపోయే పరిస్థితి ఉన్నది. ఒకటి ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడితే మంచిది అని నా అభిప్రాయం. మీరు ఎన్నికల ముందు మాట్లాడినా ఒక వాగ్దానం అమలు చేస్తలేరు. మీరు లిక్కర్ గురించి కానీ డ్రగ్స్ గురించి మాట్లాడన్నాయా అధికారం లేదు. ఇవాళ కూడా నేను చెప్తున్నా, సిటీలో విచ్చలవిడిగా బయటలో వెళ్ళిపోవచ్చు, రిసార్ట్స్ నడుస్తున్నాయి, అనుమతి లేని ఏం నడుస్తున్నాయి అందరికీ తెలుసు. వాటిని కంట్రోల్ చేస్తలేరు, డబ్బులు వస్తే కాలని చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏది కంట్రోల్ చేసిండ్రు మీరు? ఏం కంట్రోల్ చేసిండ్రు? గత ప్రభుత్వం డ్రగ్స్ లేకపోతే లిక్కరు ఇది చేసిండ్రు అవి చేసిండ్రు అనేకమైన మీరు చెప్తున్నారు. మీరు వచ్చి కంట్రోల్ చేసిండ్రా? మేము ఈ కంట్రోల్ చేసినా రిపోర్ట్ ఇవ్వమనండి, చెప్పండి. గతం కంటే ఇప్పుడు 2 సంవత్సరాలు మేము ఇది చేసినామని చెప్పండి. మేము కూడా సిటీలో తిరుగుతున్నాం కదా. కాబట్టి ఇట్లా పని చేయకుండా మాట్లాడి వచ్చిన టైం పాస్ చేసి మీ ఆరు ఫార్ములా లేకపోతే 6 పాయింట్ ఫార్ములా కాంగ్రెస్ ఏదైనా మొత్తం నిర్వీర్యం చేసి పారేసిండు. దాని మీద అడిగితే అది కాకుండా ఇంకా అన్ని విషయాలు మాట్లాడి ఇప్పుడు ప్రతిపక్షంతో గొడవపడి సమస్యలను పక్కదారి పెట్టించి ఇవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా మార్చి పారేసి ప్రజలకు ఒక వినోదాన్ని పంచుతున్నారు తప్ప మీరు సాధించింది ఏం లేదు 2 ఏళ్ళ అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు చెప్పే దాంట్లో ఒక్క దాంట్లో కూడా మేము నువ్వు చేసిన పక్కా అని చెప్పే పరిస్థితి మీ దగ్గర లేదు. సరే, ఒకటి రెండు మేము చేసిన చెప్పే దాంట్లో కూడా అసంపూర్ణం. అది ఏదో కుది గొప్ప చేసాడు, మామ అనిపించాడు, కథం చేసిండు ఆ రైతుల విషయంలో. కాబట్టి ఈ రకమైన చర్చ అనేది ముఖ్యమంత్రి స్టార్ట్ చేయడం ఏదైతున్నదో ఇది రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచిది కాదనేది నా అభిప్రాయం. శ్రీధర్ రెడ్డి గారు మ్యూట్ తీసి మాట్లాడండి. ఇంతకుముందు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఏదో లిక్కర్ అనేది మనము ఈ హిపోక్రసీ బంద్ చేయాలండి. దేశం మొత్తం మీద ఉన్న లిక్కర్ది బ్యాన్ ఏమైనా పెట్టారా? ఇప్పుడు ఏమైనా పోనీ తగ్గిందా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమన్నా షాపులు తగ్గించిందా, లేకపోతే కన్జంప్షన్ తగ్గిందా? బేసికల్లీ ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఏ ప్రభుత్వం చేయదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వం వైపు నుంచి నియంత్రణ కార్యక్రమాలు, అవేర్నెస్ అదంతా ఒక అంశం. కానీ ఏదైతే మనం మాటలు మాట్లాడుతున్నామో ఒక బాధ్యత గల శాసనసభలో మాట్లాడేటప్పుడు, ఉన్న స్థానాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుని స్థానాన్ని, మీ తోటి శాసనసభ్యుడు మాజీ మంత్రి స్థానాన్ని బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడడం అనేది అత్యంత అభ్యంతరకర విషయం. అట్లాంటి మాటలు మీరు మాట్లాడకూడదని మీరు తెలుసో తెలియదు కూడా తెలియని పరిస్థితుల్లో మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. మీరు అది పునఃసమీక్షించుకోవాలి, పద్ధతి కాదు. నెంబర్ 2, నేనేమంటున్నానంటే ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారు, దోచుకున్నారు, ఎంత తిట్టినా కానీ సరిపోదు. నాకు అర్థం కాదు. మీరు మీ అంతా మీరు ఏదో ఒక మానసిక స్థితి ఏర్పరచుకొని మొత్తంగా అవతల వాళ్ళు తప్పే చేశారు, మేమే బ్రహ్మాండంగా ఉన్నాం, మేమే గురువింద గింజల్లాగా బ్రహ్మాండంగా బ్రతికేస్తున్నాం అనే పద్ధతిలో మీరు ఆలోచించి ఎంత తిట్టినా సరిపోదు. ఇది అంటే ఐ కెన్ రీడ్ యువర్ స్టేటస్, మెంటల్ స్టేటస్ బేసికలీ. అంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు లేకపోతే నాయకులకు, మిగతా వాళ్లకు, మీడియాలో మాట్లాడే వరకు ఏ రకమైనటువంటి పద్ధతిని నూరిపోస్తున్నారనే విషయం మాకు అర్థమవుతుంది. అంటే మీరు ప్రతిరోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ని, లేకపోతే గతంలో ఉన్నటువంటి మంత్రులను, ప్రభుత్వాన్ని ఇష్టారీతిన ప్రతి అంశంలో తిడుతూనే ఉండండి. తప్పు మాత్రమే చేశారని చెప్తుండండి. రాష్ట్రంలో పెరిగిన సంపద విషయంలో కానీ, ఏర్పడ్డ ఫెసిలిటీస్ విషయంలో కానీ, లేకపోతే జిఎస్డిపి గ్రోత్ విషయంలో కానీ, వాట్ ఎవర్ సోషల్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ విషయంలో, రాష్ట్రం పోయిన 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో జరిగిన గ్రోత్ విషయంలో కానీ మనం ఏమాత్రం కూడా ఓ పద్ధతి అయినటువంటి ఓ బ్యాలెన్స్డ్ డిస్కషన్ మనం చేయకూడదు.
ఉద్దేశపూర్వకమైనటువంటి యొక్క విష ప్రచారము, విషం చిమ్మడము, వ్యక్తిత్వాన్ని చేయడము, ఒకలాంటి తప్పుడు భావన మాత్రమే ప్రజల్లో కంటిన్యూ మాట్లాడుకోవడము అనేదే ఉండాలి తప్పితే ఇంకా మనం బేర్ చేసేది లేదు అనే పద్ధతిలో మనం మానసిక భావన ఉంటే, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే ఎవరు కాపాడాలో వాళ్ళని నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సరే, ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు, ఇవాళ ఆయన చిట్ చాట్ లో మాట్లాడారు, ఇవాళ కేటీఆర్ మాట్లాడిన పదజాలం కరెక్టేనా? హౌలా ఇటువంటి వర్డ్స్ ఇప్పుడు భావోద్వేగాల్ని అంటే మనోభావాల్ని అత్యంత తీవ్రంగా గాయపరిచేటువంటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు అంటున్నాను. అట్లా మాట్లాడడం ఎవరికి సరైనది కాదేమో, కానీ ఇప్పుడు నీవు డ్రగ్స్ తీసుకున్నావు అంటే భరత్, నేను అడుగుతున్నా మిమ్మల్ని, లేదా మా వేనన్న ఉన్నాడు, లేకపోతే రామచంద్ర నాయక్ సార్ డాక్టరు, ఎవరన్నా మీరు డ్రగ్స్ తీసుకున్నారండి, మీరు మంచి వాళ్ళు కాదు, మీరు డ్రగ్స్ కంబాల్తారు, ఇట్లా మాట్లాడితే ఎట్లా రెస్పాండ్ కావాలి? మీన్ ఇన్ వాట్ వే యూ హావ్ టు షో యువర్ శానిటీ. ఆధారాలు లేకుండా ప్రజా జీవితం ఇంకా చాలా అన్నారు. నక్క పీనుగునే బిక్కు తింటది, పంది బురదలోనే ఒర్లుతుంది, గొడ్ల సావిడిలోనే పెండ పురుగు తింటుంది, అట్లనే గొంపు మైత్రి నోట్లోంచి కంపు తప్ప ఏం రాదు. నేనేమంటున్నా మాటలు తప్ప మంచి మాటలు అసలు కూడా ఇటువంటి భాష మాట్లాడాలని అనుకుంటారని నేను అనుకోను. కేటీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది లర్న్ పర్సనాలిటీస్, వీ హ్యావ్ వెల్ ఎడ్యుకేటెడ్, అండ్ ఆయన ప్రపంచానికి ప్రూవ్ చేశారు బీయింగ్ అన్ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ అండ్ మున్సిపల్ మినిస్టర్ గా వాట్ ఈజ్ అప్ టు అండ్ వాట్ ఈజ్ కేపబుల్ ఆఫ్. రాష్ట్రానికి ఏం డెలివరీ చేసే విషయంలో ఒక స్థాయిని ఏర్పరచుకున్నారు. కానీ మీరు ఆయనను పొద్దున్న లేస్తే పర్సనల్ గా దాడి చేసి, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, తర్వాత డ్రగ్స్ అని, మరొకటని, గంజాయి బ్యాచ్ అని, వాట్ ఆర్ యూ అప్ టు ఏం ఆడుతున్నారు బేసికలీ? అరే ఇప్పుడు గోదావరి బనకచెర్ల గురించి మాట్లాడుకుందాం, మీరు ఇచ్చిన గ్యారంటీలు, హామీల గురించి మాట్లాడుకుందాం. విజవి ఆ 10 కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి విషయాల్ని బ్రహ్మాండంగా చర్చించుకుందాం. మొన్న ఏదో ఛాలెంజ్లు చేసినాం, మీరు వస్తున్నారు, మేము వస్తున్నాం, అటువంటి గ్రాండ్ ఇంకేదన్నా ఒక క్రియేట్ అన్ ఓపెన్ ఫోరం వేర్ యూ కెన్ డిస్కస్ సంథింగ్ మీనింగ్ఫుల్. మీరు ఇస్తున్న జాబ్స్ గురించి కానీ, కేంద్ర సహకారం తెస్తానన్న విషయం కానీ, రాజకీయ పరిస్థితుల గురించి కానీ, ఇంకేదైనా రాష్ట్ర పరిస్థితులను, ప్రజలను అభివృద్ధిని పెంపొందించే విధంగా చేసేటువంటి ఒక చర్చ గురించి ఎంత బ్రహ్మాండంగానే మాట్లాడుకుందాం. కానీ అంటే ఒకటి, మీరు ఒకవైపు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడని చెప్తూ, ఇంకోవైపు లోకేష్ కలుస్తున్నారు అర్ధరాత్రి పూట. ఇప్పుడే 3 సార్లు కలిశారు లోకేష్ ను. నేను కూడా అంటున్నా, లోకేష్ అంటే ఆయన, లోకేష్ బాబు అంటే ఆయన ఏమన్నా నిషేధించబడిన వ్యక్తి? ఈజ్ ఏ టెర్రరిస్ట్ కాదు. కానీ మరి చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ అండి అది అంటగడుతున్నారు కదా. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి దాసోహం అని మీరు అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నాకు చెప్పినా చెప్పకున్నా వారి గురువు చంద్రబాబు నాయుడు, అందరికి కూడా రాజకీయ గురువు అయినంత మాత్రాన్ని ఇప్పుడు నీళ్ళన్ని దాసోహం చేసి ఎందుకు చేస్తాడు? కదా సార్, ఐఎమ్ నాట్ కంప్లీటెడ్ మై స్టేట్మెంట్. నేనేమంటున్నా, గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాస్త అనుమానాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతినే విధంగా ఉందని మేము అంటే, వాళ్ళని అనేది పోయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం స్టాండ్ క్లారిటీ ఇచ్చేది పోయి, మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఎక్కడ మీ పాత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మీరు మళ్ళీ అన్యాయం ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి మేము మాట్లాడడం మా బాధ్యత. అట్లా అన్యాయం చేస్తారేమో అనడం వేరు, కానీ గురువు కోసం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు, కానీ చంద్రబాబును ప్రూవ్ చేయించాలని ఆయనకి ఎందుకు ఉంటుంది? జనరల్ గా నేను అడుగుతున్నా. ఉంటది ఉండదు కదండి, పొలిటికల్ సినేరియాలో సస్పిషన్స్ ఉంటాయి, ప్రజల్ని అలర్ట్ చేసే. మీరు జగన్ కలిస్తే తప్పులేదు, మీరు జగన్ కలిసి క్లోజ్ అయితే తప్పులేదు, రేవంత్ రెడ్డి చంద్రబాబు కాంగ్రెస్ సార్ అప్పుడు కాంగ్రెస్ ఒక్క మాట అనలేదా? ఏదో పులుసు తిన్నామంటారు, చేపలు తిన్నామంటారు, రొయ్యలు తిన్నామంటారు. చేపలు తిన్నా అంటే చేపల పులుసు తిన్నా మీరు కదా. రోజా ఇట్లా కేసీఆర్ కదా అన్నది, రాయలసీమ సస్యశ్యామలం చేయాలి అన్నది ఆయన కదా. నేను ఇప్పటికి అంటున్నాను, ఇప్పటికి మాట అన్నారు, బేసిన్లు లేవు, బేసజాలు లేవు, బేసిన్ లేవు, బేసజాలు లేవు అన్నారు. నేను మీకు భరత్ గారు ఇప్పటికి అంటున్నా, రాయలసీమ రత్నాలసీమ కావాల్సిందే, ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా తయారు కావాల్సిందే, తెలంగాణ బ్రహ్మాండంగా ఉండాల్సిందే, భారతదేశం ఇంకా అద్భుతంగా తయారు కావాల్సిందే. దీంట్లో వేరే అందరికీ ఏమైనా సెకండ్ ఆలోచన ఉంటుందా సార్? ఎక్కడన్నా గంట కఠినంగా ఆలోచిస్తామా అండి? 3102 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, వాటిని వాడుకోవాలి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండాలని కేసీఆర్ లాంటి తప్పేందండి? ఏంటంటే నేను ఒక్కటే అంటున్నాను, లోకేష్ గారిని కలిస్తే కేసీఆర్ గారు ఒక్క నిమిషం, రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు ఒక మాట అడిగారు. లోకేష్ ఏమన్నా నిషేధిత నాయకుడా, మావోయిస్ట్ పార్టీ నాయకుడా, తెలుగుదేశం పార్టీ యువనేత, ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2,
ఆయన కలిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? దాని ఎందుకంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? ప్లస్ ఆయన కలిసినట్టు కేటీఆర్ లోకేష్ కనుక కలిస్తే దాని ఆధారం ఉంటే బయట పెట్టాడు. ఎందుకు ఈ లీకులు ఇవన్నీ? భరత్ గారు, దీంట్లో 2 విషయాలండి. గత 10 సంవత్సరాల పాలనలో కృష్ణా వాటర్ బేసిన్ లో ఉన్న జలాలలో దాదాపు దాదాపు 811 టీఎంసీల వాటర్ మనం జలాలని మనం వాడుకునే పరిస్థితి సమైక్య రాష్ట్రానికి ఉంటే, దాదాపు 500 పైన టీఎంసీలు రాయలసీమకు వదిలేసి, ఆంధ్రకు వదిలేసి కేవలం మేము 212 222 టీఎంసీ మాత్రమే మేము తెలంగాణ వాడుకుంటామని వీరు ఒప్పందాలు ఎవరు ఏ విధంగా ఇవ్వంటే ఆ రోజు వీళ్ళు మతిస్థిమతం లేకుండా ఇచ్చిరా? వాస్తవంగా తెలంగాణకి 500 టీఎంసీ పైన రావాల్సిన ఆ టాపిక్ వేరు, జలాలు టాపిక్ అది వేరు. లోకేష్ బనకచర్ల వేరు. లోకేష్ కలిస్తే ఇబ్బంది ఏంటంటారా? లోకేష్ కలిస్తే ఇబ్బంది ఏమైనా ఉందా మీకు? ఆనాడు వాళ్ళు రాయలసీమ, ఆంధ్ర దానికి సహకరించింది కాబట్టి ఈరోజు లోకేష్ తోనే రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటి? రహస్యంగా కలిసినప్పుడు ఇంకా ఆంధ్రకు వాళ్ళు మద్దతు పలుకుతున్నట్టుగా ప్రజలకు సంకేతాలు పోయే పరిస్థితి మనం అనుకుంటాం కదా. ఇప్పుడు మనమే మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ఆంధ్ర మీద మేము ఫైట్ చేస్తుంటే వీళ్ళు రహస్యంగా కలవాల్సిన సందర్భం అవసరం దేనికి వచ్చింది? గత 5 సంవత్సరాల్లో వీళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వానికి పొడగొట్టిన దాంట్లో వీళ్ళు ముఖ్య పాత్ర పోషించి ఈ రోజు రహస్యంగా వీళ్ళ స్వార్థ రాజకీయాలు లేకుండానే కలిసిరంటారా? ఈరోజు తెలంగాణ నష్టం జరుగుతున్న నష్టం ఇంకోటి, మన శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 3000 టీఎంసీలు సముద్రంలో కలిస్తే మన తెలంగాణలో ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత వారు ఎంత వాడుకుంటారు అనేది మనం జలాలు ఒప్పందాల మీద పోవాలి. కానీ మనం కంప్లీట్ కాకముందే వాళ్ళు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటామంటే అది మా తెలంగాణ నష్టానికి జరుగుతున్నట్టు కాదా? మేమే అలర్ట్ చేసినాం బాయ్ సాబ్ మిమ్మల్ని. మీరు ముందు మేలుకోలే, మీకు ఆ స్పృహ లేదని చెప్పి హరీష్ రావు గారు లెటర్ రాసిన వాళ్ళు అక్కడ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటున్నారు, డిపిఆర్లు పోతున్నాయి, కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ ఇచ్చింది, వాళ్ళు రివర్ లింకింగ్ అనేది తెలంగాణ ఊస్ లేకుండా చేసుకుంటా అంటున్నారు, గోదావరి కావేరి 90% ఖర్చు ఆడ పెట్టుకుంటే మన నోట్ల మన్నుబడుతుంది లెటర్ రాసింది మేం కదా. మీరెక్కడ పంచాయతీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు భరత్ గారు కృష్ణా గురించి మాట్లాడుతున్నారు, చర్చ పెడదాం. టీఆర్ఎస్ పార్టీలో జలాల మీద, గోదావరి కృష్ణా వాటర్ మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి వి ప్రకాష్ గారు. వి ప్రకాష్ గారే స్వయంగా కేసీఆర్ గారికి గతంలో నివారించినా గానీ వారు ఆగలే, ఇమ్మీడియట్ చేస్తేనే బాగుంటుందని చెప్పడం జరిగింది. రెండవది, కృష్ణా గోదావరి కలపాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలా? తుమ్మిడెట్టు నుంచి చెవెళ్ల ప్రాణహిత ద్వారా మనం కృష్ణాకు మనం వాటర్ కనుక కనెక్ట్ చేస్తే ఇటు తెలంగాణ అటు ఆంధ్రకు సఫిషియంట్ వాటర్ మనం ఇవ్వగలుగుతాం. అలాంటి సైంటిఫిక్ గా టెక్నికల్ గా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేసి దానికి మనం అసలు ప్రాణహిత చెళ్ల ద్వారా కృష్ణాకి ఎట్లా కనెక్ట్ అవుద్ది? కాదు కదా, మీరు ప్రపోజ్ చేస్తుంది ఇచ్చంపల్లి గోదావరి జలాలని రంగారెడ్డి తీసుకురావడం, అదేవిధంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా హైదరాబాద్ కి రివర్ లింకింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రివర్ లింకింగ్ అనేది. సరే ఇప్పుడు దాని గురించి చర్చ ఎందుకు, కానీ మీరు నేను చెప్తున్నా కదా భరత్ గారు, ఓ పని చేయండి, గంట సేపు అది కూడా పెట్టుకుందాం. ఎవరు కూడా ఆ రోజు కృష్ణాలో అలొకేషన్ సంబంధించి ఇట్ వాజ్ అన్ అగ్రిమెంట్ ఫర్ అ షార్ట్ టర్మ్ 1 year. కానీ ఒకటి, ఇప్పుడు నేను కేటీఆర్ లోకేష్ మీటింగ్ గురించి ఒకటి అడుగుతాం మిమ్మల్ని. మీరు చంద్రబాబు నాయుడు నిన్న మొన్న కూడా తిడుతున్నారు కదా, నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు పాలు చేస్తున్నారు జలాలు అదని చెప్పి తిట్టారు. ప్లస్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో మీరు ఇక్కడ ఎజిటేషన్స్ అవి చేసుకోకూడదు, మీ రాష్ట్రంలో మీరు చేసుకోండి, మా రాష్ట్రంలో ఎందుకు అని మాట్లాడారు. ఇప్పుడు అధికారం పోగానే మీకు లోకేష్ చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చారా? భరత్ గారు, కేటీఆర్ గారిని ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వారు మాట్లాడిన మాటలు ఇట్ వాజ్ మిస్టేక్, అంటే వారిని తప్పుగా తీసుకున్నారు, రాంగ్ గా కోట్ చేశారు. అక్కడ ఓఆర్ఆర్ మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఒక నిర్దిష్ట ప్రాంతంలో చేసుకుంటే బాగుండదని మాట్లాడారు తప్పితే వారు ఎక్కడ కూడా పరుషంగా ఎవరి గురించి మాట్లాడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు మేము తింటామండి, మాకు ఆయన శత్రువా? వీఆర్ ఆల్ పొలిటికల్ అపోనెంట్స్. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు
పేరు చెప్పే కదా 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు కాంగ్రెస్ ఇద్దరు కలిస్తే ఆంధ్ర అది మీ అయిపోతుంది. ఉద్దేశం అండి, అది మీ ఉద్దేశం అయి ఉండొచ్చు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే 2014 నుంచి ఉద్దేశం అంటే మాకు శత్రువు అంటే చాలా ప్రతిసారి ఇప్పుడు మొన్న కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థి. నేను ఐ స్ట్రాంగ్లీ సే దిస్ చాలా సార్లు చెప్పాను. వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు చెప్తుండేవారు, రాజకీయ ప్రత్యర్థి అయితే మరి ఎందుకు పొలిటికల్ కలుస్తున్నారు? అపోనెంట్స్, వీఆర్ ఆల్ పొలిటికల్ అపోనెంట్స్, వీఆర్ నాట్ రైవల్స్ అండి. ఎవరు శత్రువులు లేరు. రాజకీయ అంశాలు ఉంటాయి తప్పితే వ్యక్తిగత అంశాలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు గోదావరి మనకచర్ల పేరుతోటి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారనే అంశం మాట్లాడడం తప్పితే ఆయన తిట్టడం అనేటువంటి మాట ఎప్పుడు లేదండి. 2018లో 14 నుంచి 18 వరకు కేసీఆర్ గారి పాలన చూసినటువంటి ప్రజలు అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారు తప్పితే చంద్రబాబు నాయుడు అధికారం వచ్చి గారు కనీసం ఖండించిరా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని కేవలం 50 కోట్ల స్కామ్ అని చెప్పేసి దాంట్లో వారిని అక్రమంగా కేసులు బనాయించి వారిని జైలు పాలు చేసినప్పుడు మీరు ఖండించిరా? కనీసం తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులు అనుభవించిన వారే కదా వీళ్ళంతా. కేసీఆర్, మన యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ కనీసం ఖండించిరా? ఎవరి పాలసీ వాళ్ళకు ఉంటుంది. ఖండించాలా ఖండించొద్దా? మేమేం ఖండించాలి, ఏం ఖండించొద్దా మీరు చెప్తారా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడాలి మేమేం చెప్తామా? రేవంత్ రెడ్డి గారు ఏం ఖండించాలో మేము చెప్తామా? అంటే అక్రమంగా మీరు అక్రమమని మీరు అనుకుంటుండొచ్చు. అక్రమాలే సక్రమాలే ఆ రాష్ట్ర విషయంగా వదిలేసినాము. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదు, చంద్రబాబు నాయుడు విమర్శించలేదు. వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ పార్టీకి మంచి స్నేహబంధం నడుస్తుంది కాబట్టి మీరు మాట్లాడలేదు. అదేవిధంగా భరత్ గారు చెప్పినట్టు ఇక్కడ మీరు ఆంక్షలు విధించారు. మేమెందుకు ఆంక్షలు విధించినామండి? బ్రహ్మాండంగా ర్యాలీలు జరిగినాయి, బ్రహ్మాండంగా నిరసనలు జరిగినాయి. ఎక్కడ కూడా ఎవరినేం అనలేదండి. కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే నిర్దిష్ట ప్రాంతంలో ఇబ్బంది పెట్టుకోకుండా చేసుకోవాలనే మాట అన్నది తప్పితే ఎవరిని కూడా మీరు చేయొద్దండి, ఆడ చేసుకోండి. కేసీఆర్ చెప్పిండ్రు, వన్స్ యు ఆర్ ఇన్ తెలంగాణ యు ఆర్ తెలంగాణ ఇట్. రాష్ట్రం ఇది. వేణుగోపాల్ రెడ్డి గారు, గ్లోబల్ సిటీ టుడే. ఏంటి అసలు రాష్ట్రంలో ఎవరెవరితో ఫిక్సింగ్ వేసుకుంటారు? టిఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. లేదు ఇప్పుడు టీడీపీ బీఆర్ఎస్ వస్తుంది. రకరకాల కాంబినేషన్ తీసుకొస్తున్నాయి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు ఆయా సమయాలలో ఆయా సందర్భాల్లో కలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఇలా ఆరోపణల కొరకు మాట్లాడుకుంటారు. మొన్న ట్రయాంగిల్ పోటీ రేవంత్ రెడ్డి ఏమో కిషన్ రెడ్డి ఒకటయ్యారు, బీఆర్ఎస్ ఒకటయ్యారు అని రేవంత్ రెడ్డి అంటాడు. కేటీఆర్ ఏమో వీళ్ళిద్దరు ఒకటయ్యారు, కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ నడుస్తుందని వాళ్ళు అంటారు. ఎట్లా? సరే, ఇప్పుడు నేను అన్నిటికీ సమాధానం ఒకటే మాటలు చెప్పిన, మీరు దాన్ని విప్పకుండా మంచి మాట చెప్పినావు కానీ ఎస్ ఆయా సందర్భాలు కలుస్తారంటే భార్యనే చూడలేనోడు, కుటుంబాన్ని చూడలేనోడు, దేశం ఎట్లా చూస్తారా అన్నోడు కలిసి వారి గురించి మాట్లాడద్దని ప్రధానం పోద్దని అనుకుంటున్నా. కానీ మీరు మేము ఎడగలిసినా ఎవరితో కలిసినా ఎడ మాట్లాడినాం. గోదావరి మనకచర్ల విషయంలో నీకు అపోజిషన్ లేదా? యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్. నేను అడిగాను, వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకత లేదు. కానీ మొన్ననే నేను మాట్లాడినా, చాలాసేపు మాట్లాడినా, ముడిలో మాట్లాడినా. అయితే సరే, ఇప్పుడు అందులో కలిపి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను ఎందుకు చెప్పినా అంటే, సరే రాజకీయ ఆరోపణలు నువ్వు టీడీపీ దగ్గర ఉన్నావు అంటే నువ్వు టీడీపీ దగ్గర ఉన్నావు అని, నువ్వు టీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాసేపు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు, కాంగ్రెస్ బీజేపీ కలుస్తారు ఎనడానికి వ్యక్తులుగా మాట్లాడుకుంటారు కావచ్చు, అది వేరు విషయం. కానీ పొలిటికల్ గా కలిసేది ఏముంది? రాష్ట్ర స్థాయిలో అండర్స్టాండింగ్ ఉండొచ్చు. రాహుల్ గాంధీ చెప్పారు గుజరాత్ లో మా కాంగ్రెస్ నేతలంతా బీజేపీతో కుమ్మక్క అయిపోయినారని చెప్పి. అట్లా అవి వ్యక్తిగత బలహీనతలు. ఇప్పుడు మా వాళ్ళు ఏమైనా అడుగువచ్చు, అటు ఇటు వ్యక్తిగత బలహీనతలు. కానీ పార్టీ పాలసీ అట్లుండదు. ఆ పార్టీ ఇప్పుడు ఇక్కడ 3 పార్టీలు మనం పోటీ చేసినాయి, ఏ పార్టీ కాబట్టి ఫైట్ చేసినాయి. సరే, రిజల్ట్స్ ఎట్లున్నా కూడా ఎవరో వాళ్ళు ఫైట్ చేసిండ్రు. ఇప్పుడు కూడా అట్లనే ఉంటది, రేపు కూడా అట్లనే ఉంటుంది. ప్రభాకర్ రావును మీరే కాపాడారు అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రభాకర్ రావు ఇంతకాలం డిపోర్ట్ కాకపోవడానికి, అమెరికా నుంచి రాకపోవడం మీరు కారణం అని ఆయన అన్నారు. రాకుండా ఆపినాం. కేంద్ర స్థాయిలో కేంద్ర హోంశాఖ సపోర్ట్ చేసిందని అంటారు ఆయన. పాస్పోర్ట్ రద్దు చేయకుండా డిలే చేశారు, పాస్పోర్ట్ రద్దు చేయకుండా డిలే చేశారని అంటారు. ఒక్క నిమిషం. ఇటు బీఆర్ఎస్ ఏమో మేమున్నప్పుడు ఈ రైల్వే ల్యాండ్స్, కంటోన్మెంట్స్ ల్యాండ్స్ ఏవి ఇవ్వకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసారని వాళ్ళు అంటారు.
ఇప్పుడు అందుకే చెప్తున్నా కదా, రాజకీయంగా ఇవన్నీ మాట్లాడతారు కదా. ఇప్పుడు ఎవరైనా టీఆర్ఎస్ మీద ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ అధికారం నుండి ఇన్ని ఆరోపణలు చేస్తున్నది, ఇన్ని కమిషన్లు వేసింది, టెలిఫోన్ మీద ఇప్పుడు సిట్ వేసిండ్రు, తర్వాత కాళేశ్వరం మీద కమిటీ చేసిండ్రు, మరి ఇవన్నీ మీరు తేల్చాలి కదా. ఇప్పుడు ల్యాండ్స్ మీద, తర్వాత కేటీఆర్ మీద పెట్టిన ఈ ఫార్ములా కేసు, తర్వాత నిన్న వచ్చిన హెచ్సిఎల్ 2 ఏళ్ళు అయితే అది ఎట్లా మాట్లాడతారంటే మీరు ఇంట్లో నుంచి దాన్ని ఎందుకు మార్చలేదు. కాబట్టి మీరు ఏదైతే అపోజిషన్ మీద ఆరోపణలు చేస్తున్నారో, మీరు అధికారంలో ఉండి వాటి మీద చర్యలు తీసుకోకుండా, కేసులు స్పీడ్ చేయకుండా, మీరు ఉట్టిగా కాలక్షేపం చేస్తూ మజాకు చేసుకుంటూ మీరు ప్రతిపక్షాన్ని విమర్శించుకుంటూ ప్రజలను పూజ చేద్దని నేను అంటున్నాను. మీ చర్యలు కనిపించాయి, మీరు ఏం చెయ్యరు. నువ్వు తిట్టినట్టు నేను కొట్టినట్టు నటన ఇది. అవకాశవాది వారు కాంగ్రెస్ అంటే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడేమో జానారెడ్డి గారిని, జయపాల్ రెడ్డి గారిని, మా ప్రణబ్ ముఖర్జీ గారిని వాడుకున్నారు. వారు పార్టీలో మరి విలీనం చేస్తామని చెప్పేసి వారి కింద మొబైల్కి మరి తర్వాత వారు తెలంగాణ ప్రకటించగానే వారి స్వార్థాల కోసం, వారి పార్టీ ప్రయోజనాల కోసం, వారి రాజకీయ ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్తున్నా. వారు ఏ రోజు ఏ పార్టీతో ఉంటారు అనేది ఊసరి వెళ్ళి సిగ్గుపడేలాగా ఉంటది. వారి అవసరాలకు ఎవరితో అయినా పోతారు, మళ్ళీ ఎవరితో అయినా విభేదిస్తారు. సో వారు బీజేపీతోనే ఉంది సఖ్యత, ఇటు చంద్రబాబు నాయుడు గారితో ఏర్పరచుకోవాలి, గతంలో జరిగిన అంటే విభేదాలని కవర్ చేసుకోవాలనే వారు ఇప్పుడు కేటీఆర్ గారును మన లోకేష్ గారు మరి ఆశ సంప్రదింపులు జరిపిన అనేది వాస్తవం. మరి ఏదేమైనా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. కేసీఆర్ గారి పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి దగ్గర పడ్డది. ఏదేమైనా భవిష్యత్తులో ఆ పార్టీ ఉంటదని చెప్పేసి అయితే నమ్మకం అయితే లేదు తెలంగాణ ప్రజలకు. ఏ పార్టీ? టిఆర్ఎస్ అంటే బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యర్థులా? తప్పకుండా జాతీయ పార్టీలు రెండు మధ్యలోనే పోటీ ఉంటది. ఓకే ఓకే. శ్రీధర్ రెడ్డి గారు సరే, నేనేమంటున్నా అంటే వారి విజువల్ థింకింగ్ వారికి ఉండనియండి. ఇప్పుడు ఏదో ఈ ఛాలెంజ్ రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మా రామచంద్ర సోదరుడు కూడా మేమిద్దరం వారి ప్రాంతం కాన్స్టిట్యూన్సీనా, డోర్నకల్ మీది కూడా వరంగల్ జిల్లానే కదా. మా నేటివ్ అక్కడే, పాలకుర్తి నేటివ్ అయినా కూడా ఇప్పుడు డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో రేపు పొద్దున స్థానిక సంస్థలలో ఎన్ని జడ్పీటీసీలు, ఎన్ని ఎంపీటీసీలు, ఏం సర్పంచులు అన్ని చూసుకుందాం. దాని గురించి లెక్క పెద్ద తెరుద్దాం. కానీ మేము ఉంటామా, మేము పోతామా, మా ఉనికి ఉంటుందా ఉండదా, మీరు ఎక్కువ బాధపడకూడదు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ బతకాలి మీకోసం. మా పని మేము చూసుకుంటాం, మేము ఎట్లా మంచిగా ఉండాలి, మేము ఏం గెలవాలి, మా ఉనికి ఎట్లా కాపాడుకోవాలి అది మాకు ఇష్టపెట్టుంది. కానీ మీరు ఎక్కువ టెన్షన్ పడి అనవసరంగా లేనిపోని పంచాయతీ తెచ్చుకోవద్దు. నేనేమంటున్నా అంటే ఇక్కడ చర్చ ఏంటంటే ఉద్దేశపూర్వక విష ప్రచారం, డైవర్టింగ్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, డైవర్టింగ్ ద పీపుల్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఇది అల్టిమేట్. నేను చెప్పినా కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పలానా కాన్స్టిట్యున్సీకి వస్తే అడుగుతారు ఏమన్నా, అడగకముందే లొల్లి పంచాయతీ శురు చేయాలి, ఒక కొత్త టాపిక్ నేరేటివ్ కొత్తది క్రియేట్ చేయాలి, ఓ 2 రోజులు వేరేది నడిస్తే అసలు పోతుంది. ఇది కదా మేము అడిగేది ఏంది మిమ్మల్ని, 2,500 రూపాయలు మహిళలకు ఎప్పుడు ఇస్తారు, కళ్యాణ లక్ష్మిలో బంగారం ఎప్పుడు ఇస్తారు, ఇట్లా. సరే కానీ అంటే కేటీఆర్ ఇవాళ ఒక కామెంట్ చేశారు పోలీసుల గురించి. పోలీసుల దాని గురించి ఏంటంటే నోట్ చేసుకుంటున్నాం అందరిది. అక్కడ రెడ్ బుక్ తరహాలో ఇవాళ అక్కడ మల్కాజ్గిరిలో పర్యటించి ఏమని చెప్పారంటే, లెక్క పెట్టుకుంటున్నాం, డిఎస్పీ ఎవరు, ఎస్పీ ఎవరు, సిఐ ఎవరు, ఎస్ఐ ఎవరు రాసుకొని చెప్పండి, నేను కేసీఆర్ లెక్క కాదు, నేనైతే క్షమించా అని చెప్పారు. ఇప్పుడు ఒకటి భరత్ గారు ఏంటంటే, నేను నిన్న మల్కాజ్గిరిలో చూసిన మా రాజశేఖర రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే, వారు చెప్పులు ఇవ్వడానికి వచ్చినారు బోనాల కోసం. స్థానిక కార్పొరేటర్లు వచ్చిండ్రు, అంతా మా వాళ్ళే. ఆడ బీర్లయ్య గారు విప్పు వచ్చిండ్రు. సరే విప్పు కాబట్టి ఏదో ప్రోటోకాల్ పెట్టుకొని వచ్చిండ్రు. ఆయన కొద్ది సమయంగానే ఉండి అందరూ ఎందుకు అంటే కూడా ఆడ మైనపల్లి హనుమంతరావు గారు ఓడిపోయినటువంటి బాధ నుంచి ఆయన దేరుకోలే, ఏదో రకంగా లొల్లి పంచాయతీ చేయాలని చూస్తున్నాడు ఛాన్సార్లు. మళ్ళీ లొల్లి చేసిండ్రు, కొట్లాట పంచాయతీ చేసిన తర్వాత మా వాళ్ళు పోలీసులకు అక్కడ సమాచారం ఇచ్చిండ్రు. ఆ తర్వాత మెదక్ ఎమ్మెల్యే వచ్చి వారి తండ్రి గారు అయినటువంటి హనుమంతరావు గారితో కలిసి పేద ర్యాలీని తీసి కార్ల మీద కూర్చొని జనాల్ని ట్రాఫిక్లు బ్లాక్ చేసి భయాందోళన చేసి ఆడ ఐలాండ్లు ఇచ్చుకుంటా చేసుకుంటామని ఒక సిఐ గారిని, సిఐ 3 స్టార్ ఆఫీసర్, ఆయన ఎమ్మెల్యే వెహికల్ మీద కూర్చొని ఆయన సిఐ విలువ అంటే మీరు ఇన్ఫార్మల్ డిస్కషన్ చూడండి. మీకు లెజిస్లేటర్ అండి, మీరు మిమ్మల్ని ఎన్నుకొని శాసనం పంపించారు. మనం ఏమి బాడీ లాంగ్వేజ్లు, ఏం మాటలు, ఏం అహంకారం, ఏం కథ. ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే
అధికారులు, కొంతమంది అధికారులు, అందరిని మేము అంటలేము, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కొంతమంది అత్యుత్సాహం చూపించి ఉల్టా కేసులు మా వాళ్ళ మీద పెట్టడము, మమ్మల్ని నియంత్రించే పని. ఇప్పుడు ఎవరు తనులు తింటారో లేదా ఎవరు నిర్బంధానికి గురవుతారో వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇవి చేయడం మూలాన ఏమైతుందంటే క్యాడర్ను మేము ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బీయింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళలో మనస్థైర్యం నింపాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. మాట అన్నారు, నేను కేసీఆర్ లెక్కగా అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు గతంలో అనలేదా మేము లెక్క పెట్టుకుంటున్నాం అనలేదా? ఇవాళ అంతకుముందు లోకేష్ గారు వారంతా అక్కడ ఉన్న వాళ్ళు రెడ్ బుక్ అన్నారు, కవిత పింక్ బుక్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను మొత్తం చూస్తా ఆ రోజు మా వాళ్ళు నేను ఆపినాగారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రాల అవతల ఉన్నా సరే పోలీస్ ఆఫీసర్లు తీసుకొచ్చి గారు నిన్న హనుమంతరావు గారు అయితే మా మీద ఇట్లా ఎవరైనా వస్తే నేను మా వాళ్ళందరూ చెప్తున్నా ఇళ్లలో గుసాయించి కొట్టుండ్రి పోలీసు వాళ్ళు వచ్చిన. ఏందండి ఎవరిని కొడతారండి గుసాయించి? ఎందుకు కొడతావు? రామచంద్ర నాయక్ గారు ఏమది? రామచంద్ర నాయక్ గారు పోలీసుల సంబంధించి పూర్తిగా ఏకపక్షంగా ఉన్నారంటున్నారు కేటీఆర్. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు లెక్క తేలుస్తామని చెప్తున్నారు. భరత్ గారు నిజాం పాలనను తలపించే విధంగా వాళ్ళు మహేందర్ రెడ్డి గారిని ఒక నయా రిజ్వీగా తయారు చేసుకొని వారు చేసిన అరాచకాలు, వారు చేసిన బైండ్ ఓవర్లు, వారు చేసిన దౌర్జన్యాలు మేమంతా చూసినాం. ఏదేమైనా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు స్వేచ్ఛాపూరితమైన స్వతంత్రపూరితమైన పాలన సాగుతా ఉంది. కానీ మహేందర్ రెడ్డిని మళ్ళీ మీరే కదా టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసింది. చైర్మన్ చేశారండి, మరి రిజ్యూ చేశారా? పదవి ఇప్పుడు ఒకటి పదవి మనం ఏమంటారు దొంగల చేతిలో తాళం ఇస్తే కొంత టీఎస్పీఎస్సీ ఎప్పటికీ ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. ఎస్ కేటీఆర్ ఏమన్నారో చూద్దాం ఒకసారి. పీసీఆర్ ప్లే చేయండి కేటీఆర్ బై. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతుర్రో ప్రామిస్ చేస్తున్నా మీకు. నేను కేసీఆర్ చెప్పినా నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోళ్ళు కాదు. మీరు దయచేసి ఒకటే రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకూడదు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు సార్, ఒక్కొక్క పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతుర్రో ప్రామిస్ చేస్తున్నా మీకు. నేను కేసీఆర్ చెప్పినా నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోళ్ళు కాదు. ఎస్ విన్నారు కదా రామచంద్ర నాయక్ గారు. అవును, కేసీఆర్ చెప్పినా నేను వినా అని చెప్పండి. ఒకటండి వారు గతంలో గదే పనిచేసి బెదిరించి ప్రభుత్వాన్ని అంటే ప్రజల్ని అంటే వాళ్ళు కబంధ హస్తాలు పెట్టుకొని ధర్నా చౌక్లన్నీ బంద్ చేసి అదేవిధంగా ఎలాంటి అంటే నిరసనలు లేకుండా చేసుకొని ఏకపక్షంగా ప్రజాస్వామ్య విలువల్ని మరి కాలరాచి వాళ్ళు పరిపాలన చేసిరు. భవిష్యత్తులో అది చేస్తామని మళ్ళీ బెదిరిస్తాండి అంతే. దాంట్లో వారి ఆలోచన విధానాలు, వారి రాచరిక పోకడలు మనం చూసినాం. భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఆలోచన ఉంది. కానీ అది ప్రజలు, తెలంగాణ ప్రజలు విఘ్నులు, మేధావులు, స్వాతంత్ర అంటే ఏమంటారు ఉద్యమ స్ఫూర్తి ఉన్న అది ప్రజలు కాబట్టి తప్పకుండా వారికి అవకాశం రాదు, పగటి కథలు కనొద్దని చెప్పి నేను చెప్తున్నా. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు నేనుండే అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు కేటీఆర్ గారు కానీ పోలీసులను వాడు కూడా తిట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రూల్ ఆఫ్ లాను అమలు చేయాల్సింది పోలీస్ వ్యవస్థ. పోలీసులు కూడా ఏ ప్రభుత్వంలో ఉండనియండి, అయితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రభుత్వాలు చేసేది ఉంటుంది, ఎన్నడైనా మళ్ళీ వాళ్ళ చేతికి పెట్టలేదు. కాబట్టి కొద్దిగా నిక్కచ్చిగా వ్యవహరించాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ లో కూడా అట్లా వ్యవహరించారు, దానివల్ల ఇవాళ వాళ్ళకి తెలుగు వాళ్ళ. కాబట్టి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ జాబ్ డ్యూటీ వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. మాకు అనుకూలమైన పోస్టింగ్ కావాలన్నప్పుడే వాళ్ళు వీక్ అవుతారు, వీళ్ళ మీద వాళ్ళు పంపిస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే రాజకీయ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ ఇప్పుడు శాంతి భద్రత సమస్యను కాపాడాల్సిన వీళ్ళే చట్టం పరిధిలో వీళ్ళు పనిచేయాల్సిన వాళ్ళు రాజకీయ పరిధిలో పనిచేద్దాం అనుకుంటే మాత్రం ఇట్లనే అలకదక్కిపోయి వీళ్ళతో మాటలు పడతాను. కాబట్టి మేము కూడా పోలీస్ ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళం కాబట్టి చెప్తున్నా, పోలీసుల విషయంలో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచాలి తప్ప వాళ్ళని వీక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా ఎవరు చూసేది ఏమి లేదు. వాళ్ళు అందుకే పోలీసులనే విజ్ఞప్తి, పోలీస్ అసోసియేషన్ అనేది వాళ్ళ సంఘం ఉన్నది, అందరూ ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళు మాట్లాడతలేరు? ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరా అనేది నేను అడుగుతున్నాను మీ ద్వారా పోలీస్ వ్యవస్థను. కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా ఉండి పోలీసులు ఎట్లా ఉన్నారండి తెలంగాణలో? ఎట్లా ఉంది పోలీస్ వ్యవస్థ? నేను తెలంగాణ పోలీసు అంటే బీఆర్ఎస్ సమయంలో ఎట్లా ఉంది, కాంగ్రెస్ సమయంలో ఎట్లా ఉంది చెప్పండి. ఒకప్పుడు తెలంగాణ పోలీసు అంటే గర్వంగా చెప్పుకునే వాళ్ళము. ఈ రాష్ట్రంలో ఇటు నక్సల్స్ గానీ వేర్పాటువాదులను గానీ అందరినీ
మతోన్మాదాలను కంట్రోల్ చేసిన వ్యవస్థ, నిక్కచ్చిగా వ్యవహరించిన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ప్రాణాలు అర్పించిన పోలీసులు ఇవాళ కూడా అమరవీరుల దినం రోజు మనం స్మరించుకుంటున్నాము. మన పోలీసు వ్యవస్థ విషయంలో మిగతా వ్యవస్థల విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పోలీసులు మా బానిసలాగా వాడుకొని చేస్తామంటే ఉన్నతాధికారులే ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ పోలీసు వ్యవస్థలాగా ఉండేందుకు వాళ్ళు ముందు స్ట్రెంథన్ కావాలి, వాళ్ళు కూర్చొని స్ట్రెంథన్ కావాలి. పోలీసు అసోసియేషన్ ఉన్నది, వాళ్ళకు యూనియన్ ఉన్నది, వాళ్ళంతా కూడా ఐపీఎస్ యూనియన్ ఉన్నది. వాళ్ళు కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఐపీఎస్ జైలుకు పోవడం ఇప్పుడు చూస్తున్నాం కదా కేసులు, అది మంచిది కాదు. ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు ఈ విధంగా ఒకప్పుడు తెలంగాణ పోలీసు అంటే మేము గర్వంగా ఉండటం. ఎందుకంటే విద్యార్థి పత్రికలో పనిచేసినప్పుడు మేము ఫ్రెండ్లీ పోలీసుకు ఉన్నాం, తర్వాత కూడా రాజకీయాల్లో ఫ్రెండ్లీ పోలీసుకు ఉన్నాం. చట్టాన్ని ఎట్లా గౌరవించాలో వాళ్ళు చెప్పిన వాళ్ళు, ఇలా రూల్ ఆఫ్ లా పాటించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లా పాటించేది అన్ని చూసినాం కదా మేము. కాబట్టి ఇవాళ మా వ్యవస్థను మనం చులకన చేయడం అనేది మంచిది కాదు సమాజానికి. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా కులం పరిధిలోనో ఇంకే పరిధిలోనో లేకపోతే ఈ పొలిటికల్ ట్రైబల్స్ పరిధిలోనో ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఇట్లాంటి అశాంతిపూర్వకమైన వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఆంధ్రలో ఉన్న పురోగతి మన తెలంగాణ లేదు. తెలంగాణ అంత దూరం పోలే మన ప్రజలు జెంటల్మెన్ చాలా జాగ్రత్తగా ఉంటారు. అట్నే పోలీసు కూడా అట్నే ఉండేది. కాబట్టి ఇవాళ కూడా ఈ రాజకీయ ఒడిలో పడి వీళ్ళు ఏది పడితే మాట్లాడితే అట్లా పడకుండా వ్యవస్థలాగా నడిచేందుకు ఆ గవర్నమెంట్ బెటరా ఈ గవర్నమెంట్ బెటరా? పోలీసులు ఇద్దరు సేమ్. వాళ్ళు యూజ్ చేసుకున్నారు, వాళ్ళు నిర్బంధాలు చేసిండ్రు, వాళ్ళు హౌస్ అరెస్టులు చేసిండ్రు, అన్ని చేసిండ్రు. వాళ్ళు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు కదా, అన్నీ చేసిండ్రు. వాళ్ళు కూడా ధర్నాలు పెట్టుకొని ఇవ్వలేదు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు, తర్వాత రోడ్ల మీద పోనీయలేదు, చాలా చేసిండ్రు. ఒక్కటి కాదు. ఇవాళ మళ్ళీ వాళ్ళు చేసిందని ఆరోగ్యం ఇవాళ వీళ్ళు కూడా ఇదే చేసి పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసి పోలీసు వ్యవస్థ మేము చెప్పినట్టు వినాలనే పరిస్థితి తీసుకొచ్చేది ఉంటే మాత్రం రాష్ట్రంలో మళ్ళీ ఇదే మా రాజకీయ పరమైన అంటే ప్రజల అసహనానికి గురవుతారు. ఎందుకంటే మళ్ళా వాళ్ళకు పెట్టిన కదా పిలవండి. నేను అదే అంటున్నా, పోలీసులు నిజాయితీగా పనిచేయండి. 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పారు రేవంత్ రెడ్డి. అవును, ఏంది మల్కాజ్గిరిలో ఇంత రచరచ జరుగుతుంది? చౌరస్తాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని దాడులు చేసే పరిస్థితి సిటీ మధ్యలో. అదొకటేనా అండి? మా రాజేందర్ గారు చెప్పదే పెద్ద కొట్టిండు. ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి ఎప్పుడో 40 ఏళ్ల కింద చేసిన దాన్ని ప్లాట్లు ఆక్రమిస్తుంటే అడ్డుకోలేని పరిస్థితుల్లో పోలీసులో చెప్పినా అడ్డుకోలేని పరిస్థితిలో 200 గదాలు కొనుక్కున్న వాళ్ళు ఇవాళ బోడుపల్లి దగ్గర ఆడపోయి రాజేందర్ గారు ఎందుకు పోయి నిలబడి ఆ రోజు చెంపదెబ్బ కొట్టాల్సి చెప్పండి రామచంద్ర. గత ప్రభుత్వం అవలంబించిన విధి విధానాల వల్ల మరి అప్పుడు ఇబ్బంది పాలైన మరి ప్రజలు కావచ్చు లేకపోతే వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు ఈ స్వేచ్ఛాపూరితమైన ఈ ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో కొంత వాళ్ళు చేసిన అప్పుడు జరిగిన దౌర్జన్యాలకు ఇప్పుడు కొంత అంటే మల్లలు సృష్టించే కార్యక్రమాలు రాష్ట్రంలో చేస్తున్నారు. ఇదంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, మా ప్రభుత్వాన్ని ప్రజలతో దోషి నిలబెట్టాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఏదేమైనా ఈరోజు ప్రజాపాలన ఈరోజు స్వేచ్ఛాపూరితంగా మరి ధర్మం వైపు పోలీసులు స్వచ్ఛందంగా వాళ్ళు స్వతంత్రంగా పనిచేసుకునే స్వేచ్ఛను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు పరిగణిస్తారు. కాబట్టి తప్పకుండా మన వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తూనే మరి వారికి సమాజంలో గౌరవాన్ని భయాన్ని వారి ద్వారా మరి కల్పిస్తూనే ప్రజల్లో మరి నేరాలు ఘోరాలు తగ్గించుకునే. మీరు చూడండి గత 10 సంవత్సరాలు ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయి, ఈ 18 నెలలు ఎన్ని జరిగినాయి అనేది మీరు మీడియా పరంగా సెన్సస్ తీయించండి, అర్థమవుతుంది. ఓకే శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన చెప్పారు ఏసీపీలు డీసీపీలు ఇట్లా చెప్పారు, సిఐఎస్ఐ వాడు వీడు ఎవరని కాదు, ఎవరు లెక్క పెట్టుకోండి, కేసీఆర్ ఆపినా నేను ఆగా అంటారు. ఇది మీ కార్యకర్తల్లో డెఫినెట్ గా జోష్ పెంచుతుంది. బట్ మళ్ళీ అధికార యంత్రాంగాన్ని బెదిరించినట్టు కూడా అవుతుంది కదా. ఇవాళ నేపథ్యం ఏంది భరత్ గారు? ఇవాళ నేపథ్యం మల్కాజిగిరిలో ఒక అధికారిక కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క అనుచరులు వచ్చి దాడి చేసినందుకు, మళ్ళీ ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన కొడుకు ఇద్దరు వచ్చి మల్కాజిగిరిలో పెద్ద ప్రదర్శన చేసి అందరినీ బెదిరించే ప్రయత్నం చేసినారు. ఏకంగా గుసాయించుకుంటామని చెప్తున్నాడు హనుమంతరావు గారు. పోలీసు వాళ్ళు ఆపినాగనంట ఆయన. మరి మేము కార్యకర్త ఎవరైతే పాపం వాళ్ళు దాడికి గురైనరో బాధకు గురైనరో వాళ్ళు ఎవరి మీద అయితే దౌర్జన్యం జరిగిందో
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారు అక్కడికి పోయినరు. ఎవరైతే క్షేత్రస్థాయిలో ఇంతకుముందు వేరేనా చెప్పినట్లు నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ విషయంలో తీవ్రంగా ఉంటాం, రేపు పొద్దున ప్రభుత్వం వస్తే అని చెప్పినాం, బరాబర్ చెప్తాం. అంటే వాళ్ళు ఎటుపడితే ఉంటే ఇష్టారీతిన బిహేవ్ చేస్తే ఏకపక్షంగా ఉంటే చూసుకుంటా కూర్చుంది. ఇది ప్రజాస్వామ్యం అండి, బరాబర్ చెప్తాం. వీఆర్ లీడర్స్. నాయకత్వం అనేది కార్యకర్తలలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఉండకపోతే అటువంటి నాయకత్వం పనిచేస్తుందా? అంటే మీరు దాడి చేస్తుంటే మా కార్యకర్తలు చేసుకున్నారు లాస్ట్ 10 years గా అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, వారు అన్నారు సంవత్సరాలుగా ఇప్పుడు ధర్నా చౌక్ లో ధర్నా పెట్టాలని చూస్తే అందరిని ఇళ్లలోనే హౌస్ అరెస్ట్ చేశారు. నేనేమంటున్నా, ధర్నా చౌక్ ఎత్తేసారు పోలీసులు, ఎక్కడ పడితే చెప్పి 100 సార్లు చెప్పిన వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ధర్నా చౌక్ ని పునరుద్ధరించారు, ఎక్కడ ఆపలేదు. అటువంటి నిర్బంధం ఉంటే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సభలు పెట్టి కేసీఆర్ ను కేటీఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇష్టారీతిన తిట్టి కొత్త నిక్నేములు పెట్టి డ్రగ్స్ అని మరొకటని వ్యక్తిత్వానం చేసి ఇష్టారీతిన రాతలు రాయించి ఎన్నికలలో గెలిచి వాళ్ళ ముఖ్యమంత్రి అయిపోవడం మరి మేము నిర్బంధం చేస్తే అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఖచ్చితంగా కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు ఆఫీసర్లు కొంత బిహేవ్ చేస్తారు. కానీ ఏకపక్షంగా ఎక్కడ ముఖ్యమంత్రి గారు పోయినా, ఇప్పుడు నిన్న ఇవాళ నాగర్ కర్నూలు పోతే ఏకంగా మీడియా వాళ్ళని కూడా ఆపారంట, హౌస్ అరెస్ట్ చేసిరంట, అక్కడ ఏదో వాళ్ళు ఇళ్ల స్థలాలు అడుగుతారని చెప్పేసి. అంటే గంతగానం ఉంటుందా? ఇప్పుడు మల్కాజ్గిరి అదేనా ఇవాళ పోయినప్పుడు వారు పోవాల్సిన సందర్భం ఎందుకు క్రియేట్ అయింది? అధికార పార్టీ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ శాసనసభ్యుడు, ఆయన కొడుకు అక్కడ ఆందోళన, మీరు మండలి రాధాకృష్ణ యాదవ్ గారు అని చెప్పి ఆయన అక్కడ నాయకుడు ఉండే, ఇంతకుముందు టీడీపీలో కూడా ఉండే నాకు తెలిసి, సోషల్ యాక్టివిస్టులు, ఆయనతో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని మీరు చూసింది కదా. అంటే ఏం లెక్క పత్రం, ఏం ఇష్టం, ఇక మన ఇష్టమే. ఏమన్నా మనం రాజులమా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఊరుకుంటే జనాలు ఊరుకోనికే? ఇప్పుడు మా అధికారికంగా మర్రి రాజశేఖర రెడ్డి గారు శాసనసభ్యుడు, వారి విధులు వారు నిర్వర్తించాలి కదా. ఆయన ఎవరిని అంటోడు కాదు, ఎవరు జోలి పెట్టోడు కాదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే లేని పంచాయతీలు క్రియేట్ చేసి లేదండి. పద్మారావు గౌడ్ గారు చెక్కులు మస్తుంటే ఆడివేలు పెడతారు, నిన్న ప్రశాంత్ రెడ్డి గారి ఇంటికి పోయి దాడి చేస్తారు. అంటే కనీసం పిసిసి నుంచి ఓ ప్రకటన వస్తుందని చూసిన నేను. ఇది పద్ధతి కాదు, నాయకులు బిహేవ్ చేద్దని. ఏమైనా వచ్చిందా అట్లా? అంటే మీరు ఎవరు లైన్ తప్పి ఎవరు కంట్రోల్ తప్పి బిహేవ్ చేస్తారు. మరి ప్రతిపక్షంగా మా మీద దౌర్జన్యం చేస్తే, అధికారం లేనప్పుడు ప్రతిపక్షంగా దౌర్జన్యం చేస్తే మా మీద మా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత, నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద లేదా? ప్రశ్నించొద్దా? డెమోక్రసీలో ఏ వ్యవస్థ ఎక్సెస్ చేసినా ప్రశ్నించే శక్తి, హక్కు, అధికారం ప్రతిపక్షానికి ఉంటుంది. నాట్ ఓన్లీ ప్రతిపక్షం, ఏ పౌరునికైనా ఉంటుంది. దాన్ని మీరు కాలరాస్తాము, అధికారం ఉంది కాబట్టి ఏ రకంగా బిహేవ్ చేస్తామంటే చర్చించాలి కదా, ప్రశ్నించాలి. రామచంద్ర నాయక్ గారు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకటి భరత్ గారు భూపాల్పల్లిలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి భూపాల్పల్లి వచ్చింది. జనార్దన్ గారిని సబ్ ఇన్స్పెక్టర్, అప్పుడు స్టేషన్ ఆఫీసర్, ఎస్ఐలే ఉండేవాళ్ళు అప్పుడు. ఆయనే లా అండ్ ఆర్డర్ కాపాడుతూ టీడీపీ వాళ్ళని లాఠీ చార్జ్ చేసిండ్రు. టీడీపీ సభ చేస్తే వాళ్ళు ఎన్టీ రామారావు ఫిర్యాదు చేసి ఉండగొట్టిందని చేస్తే ఆ ఎస్ఐని పిలిపించి ఏంది అని అడిగితే, సార్ ఇట్లా నేను మీ సభ సక్సెస్ చేసినందుకు మేము కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసినాం, దాన్ని ఉల్లంఘించినందుకు కంట్రోల్ చేసినందుకు మేము వినకపోతే లాఠీ చార్జ్ చేసినాం అని చెప్తే, శభాష్ బ్రదర్ అని చెప్పి ఆయన అవార్డు ఇచ్చిన ప్రమోషన్ ఇచ్చాడు. తన పార్టీలోనే కొట్టిండు. కానీ అక్కడ న్యాయం సభ సక్సెస్ ఎందుకు ఆయన పద్ధతి ఆయన చేసిండు అనే దాన్ని గౌరవించాడు. ఇట్లా పార్టీల వారికి కాకుండా అక్కడ తన డ్యూటీ చేసినందుకు అభినందించిండు. తన పార్టీలో కొట్టినా కూడా నేను చెప్తున్నా, ఎన్టీ రామారావు, నేను అప్పుడు యువమోర్చాలో ఉన్నా, సాక్ష్యం చెప్తున్నా. సరే, ఇప్పుడు ఎన్టీ రామారావు కాలం అయింది, చంద్రబాబు కాలం అయింది, ఇంకా లోకేష్ కాలం, 40 సార్ మీకు చెప్తున్నా 1970 దశలో నుంచి చెప్తున్నా. తెలంగాణ సమాజంలో నేను ఒక మాట చెప్తా. కేసీఆర్ ఇప్పుడు అన్నారు కదా, కేటీఆర్ అన్నారు కదా కేసీఆర్ లాంటి వాడిని కాదని. సార్ నేను ఉద్యమం సమయంలో వ్యతిరేకంగా వ్యవహరించిన ఆఫీసర్స్ కూడా కేసీఆర్ దాన్ని మనసులో పెట్టుకోకుండా చేశారు. నేను అంటలేను, పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా ఉన్నారు కాబట్టే తెలంగాణ నక్సల్స్ కంట్రోల్ చేయాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు ఆడడం కాపాడింది కాబట్టి, సరే ఒకరిద్దరు తప్పు చేస్తే దాని మొత్తం వ్యవస్థకు రుద్దవద్దు. కానీ ఇన్ ప్రిన్సిపల్ ఇన్ జనరల్ గా ఎవరెవరైతే అన్నారు అదేమో అందరినీ అనలే. మా రామచంద్ర నాయక్ గారు అన్నట్టు ఏకంగా మాజీ డీజీపీని రజ్వీ అనేది పోలిక మంచిది కాదు, రామచంద్ర నాయక్ గారు మీరు విత్డ్రా చేసుకోవాలి. మూడోది ఏంటంటే అవును భరత్ గారు మీరు చెప్పిన కాలం, కొత్త కాలం వచ్చింది. ఎమ్మెల్యేలు రోడ్ల మీద
హైవే మీద ట్రాఫిక్ ఆగిపోయినా కానీ రీల్స్ చేసుకునేది, జనాలను పెట్టి గన్మెలను పెట్టి చాలా వచ్చినాయి. కానీ నేను అవన్నీ కూడా ఖండిస్తూనే Yes. అవన్నీ కూడా చేంజ్ కావాలని కోరుకుంటున్నాం. Yes, 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 ప్రజలు మనకు conclude. అవకాశం ఇచ్చారండి. Yeah. జాగ్రత్తగా ఉంటే మంచిది. Yes, మనం thank you. మాటల్లో, మన వ్యవహారంలో Thank సంస్కారం you. కనపడాలి. Thank ఉండదని you. కట్టినట్టు థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. మొత్తానికి రానా Yeah. నిన్న రేవంత్ రెడ్డి వాళ్ళ కేటీఆర్ ఇద్దరు వాళ్ళు మాటల చాతుర్యం చూపించారు. అంటే నిన్న ఆయన చిట్ చాట్లో చెప్పారు, ఇవాళ మళ్ళీ సభలో వనపర్తి సభలో కొల్లాపూర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు, మళ్ళీ కేటీఆర్ మాట్లాడారు. ఏదేమైనా నేనైతే ఒకటే చెప్తాను, రాజకీయాల్లో మరీ దారుణం. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా ఉంది కల్చర్. బిలో ది బెల్ట్ మాట్లాడుతున్నాం. దీనికి వీళ్ళు కారణం, వాళ్ళు కారణం, చెట్టు ముందా విత్తు ముందా ఇటువంటి జరుగుతాయి. కానీ చాలా రాజకీయాల్లోకి రావాలంటే ఏమంటారంటే ఇవన్నిటికీ ప్రిపేర్ అయి రావాలి. నా భయం ఏంటంటే ఓకే మగవాళ్ళు 90% మేల్ ఎమ్మెల్యేసే ఎంపీసే ఉన్నారు. స్థానిక సంస్థల్లోనే మహిళా రిజర్వేషన్ ఉంది. రేపు 33% ఇంప్లిమెంట్ 2028-29 నుంచి అవుతుంది కదా. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలు 33% మహిళలు అవుతారు. అప్పుడు కొత్తగా రాజకీయాల్లో రావాలనుకునే మహిళలు, కొంచెం చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఇటువంటి వాళ్ళు ఈ భాషను వీటిని అన్నిటి చూసి భయపడే సిచ్యువేషన్ వస్తుంది. ఇక్కడ రాజకీయాల్లో లేని మహిళలను కూడా తిడుతున్నారు. ఇక పురుషులైతే ఒకళ్ళు ఏ విధంగా తిట్టుకుంటారో మనం చూసాం. ఇది మంచి వాళ్ళు లేదా ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావడానికి ఈ భాష, తర్వాత ఈ కామెంట్స్, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు ఇటువంటి యూజ్ చేస్తే కనుక డెఫినెట్గా మనం మంచి మెసేజ్ అయితే ఇవ్వట్లేదు. మిగతా రాష్ట్రాల్లో లేదు ఈ విధంగా కల్చర్. ఉత్తరప్రదేశ్, బీహార్ మనం వెనుకబడిన రాష్ట్రాలు అంటాం. కానీ ఈ భాష పరంగా, రాజకీయ భాష పరంగా, యూజ్ చేసే భాష పరంగా మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడి ఉన్నామని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే భరత్, థ్యాంక్ యూ. అండ్ డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.